Hello viewers, welcome to 5 Mantra Career Point. I am Ramesh, General Science Faculty. సో మనము లాస్ట్ క్లాస్లో లాస్ ఆఫ్ మోషన్ కంప్లీట్ చేసామండి. ఓకేనా, లాస్ ఆఫ్ మోషన్ కాన్సెప్ట్ అనేది కంప్లీట్ చేసాం. ఓకేనా, సో ఇక్కడ ప్రీవియస్ పేపర్స్ కనుక మనం అనాలిసిస్ చేస్తే ప్రీవియస్ ఎన్టీపీసీ కానీ, సో నెక్స్ట్ ఏఎల్పి పేపర్స్ కానీ, తర్వాత ఆర్పిఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, సో ఈ త్రీ డిఫరెంట్ ఎగ్జామ్స్ యొక్క పేపర్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే సో జనరల్గా లాస్ ఆఫ్ మోషన్ నుండి న్యూమరికల్స్ అడుగుతూ ఉన్నారండి. ఓకేనా, సింపుల్ న్యూమరికల్స్ అడుగుతూ ఉన్నారు, 1 or 2 న్యూమరికల్స్. సో ఇఫ్ దే వాంట్ టు టెస్ట్ యువర్ టాలెంట్ ఫ్రమ్ దట్ లెసన్, ఓకేనా, ఆ లెసన్ నుండి కనుక టెస్ట్ చేయాలనుకుంటే అతను ఏం చేస్తున్నారంటే జనరల్గా ప్రాబ్లమ్ ఇస్తున్నాడు, అంటే ఒక న్యూమరికల్ ఇస్తున్నాడు. ఓకేనా, సో అక్కడ న్యూమరికల్ కూడా ఏంటంటే బేస్డ్ ఆన్ ది లాస్ ఆఫ్ మోషన్, అంటే మోషన్ ఈక్వేషన్స్ అని చెప్పొచ్చు. ఓకేనా, సో మోషన్ ఈక్వేషన్స్ మనం డిస్కస్ చేసాం కదా, సో ఆ మోషన్ ఈక్వేషన్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేది ఇస్తూ ఉన్నాడు. ఓకేనా, సింపుల్ ప్రాబ్లమ్స్. తర్వాత సో కొన్ని ప్రొజెక్టైల్ మోషన్ ఉంది కదా. ఓకేనా, ప్రొజెక్టైల్ మోషన్స్ పైన జనరల్గా రేంజ్ డిపెండెంట్, ఓకేనా, నెక్స్ట్ హైట్ డిపెండెంట్, సో దాని రిలేటెడ్ కొన్ని ప్రాబ్లమ్స్ అనేది ఇస్తూ ఉన్నాడు. ఓకేనా, సో టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ సమ్ న్యూమరికల్స్ ఆన్ లాస్ ఆఫ్ మోషన్. ఓకేనా, సో లాస్ ఆఫ్ మోషన్ పైన కొన్ని న్యూమరికల్స్ ఈరోజు డిస్కస్ చేద్దాం. ఓకేనా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ in order to understand that problems, first of all we need to know that laws of motions and motion equations. Okay na, so laws of motion equations first ఒకసారి recall చేద్దాం. Okay na, so laws of motion equations recall చేసిన తర్వాత so then we'll start our problems. Okay na, so motion equations ఒకసారి recall చేద్దాం. Okay na, motion equations ఎన్ని ఉంటాయి, బేసికల్గా 3 motion equations ఉంటాయి కదా. So v is equals to u plus at, that is first motion equation. Second motion equation is s is equals to ut plus half at square, and third motion equation is v square minus u square equal to 2as. సో ఈ 3 మోషన్ ఈక్వేషన్స్ అనేది ఎప్పుడు తీసుకుంటాం జనరల్గా అంటే వెన్ ద బాడీ ఈస్ మూవింగ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ మోషన్. ఓకేనా, లేదంటే హారిజెంటల్ మోషన్లో కనుక బాడీ అనేది మూవ్ అవుతున్నప్పుడు సో ఈ ఈక్వేషన్స్ తీసుకుంటాం. ఏంటంటే అది v is equals to u plus at, s is equals to ut plus half at square, v square minus u square is equals to 2as. ఓకేనా, సో నెక్స్ట్ చూడండి మళ్ళీ సేమ్ ఈక్వేషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ బాడీ అనేది అప్వర్డ్ డైరెక్షన్ వెళ్తున్నప్పుడు. ఓకేనా, సో వెన్ ద బాడీ ఈస్ మూవింగ్ ఇన్ అప్వర్డ్ డైరెక్షన్, ఆ కేసులో మోషన్ ఈక్వేషన్స్ ఎలా చేంజ్ అవుతాయి ఆల్రెడీ మనం చూసాం. సో మన కాన్సెప్ట్ డిస్కస్ చేసేటప్పుడు చూసాం. సో వన్స్ అగైన్ విల్ రీకాల్. ఓకేనా, చూడండి ఇక్కడ బాడీ ఈస్ మూవింగ్ ఇన్ స్ట్రైట్ లైన్ మోషన్. ఓకేనా, స్ట్రైట్ లైన్ మోషన్ వెళ్తున్నప్పుడు ఈక్వేషన్ చూద్దాం. స్ట్రైట్ లైన్ మోషన్, లేదంటే దీన్ని ఏమనొచ్చు అంటే హారిజెంటల్ మోషన్ అని కూడా అనొచ్చు అండి. హారిజెంటల్ మోషన్ అనొచ్చు, లేదా స్ట్రైట్ లైన్ మోషన్ అని చెప్పేసి అనొచ్చు. చూడండి బాడీ ఈస్ మూవింగ్ ఇన్ స్ట్రైట్ లైన్ మోషన్. ఓకేనా, స్ట్రైట్ లైన్ మోషన్ వెళ్తున్నప్పుడు దాని మోషన్ ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయండి. ఫస్ట్ వన్, ఓకేనా, సో ఫస్ట్ వన్ ఈస్ ఫర్ ద v is equals to u plus at అండి. v is equals to u plus at, ఇది ఫస్ట్ ఈక్వేషన్. ఓకేనా, సో తర్వాత నెక్స్ట్ ఈక్వేషన్ అండి, సెకండ్ ఈక్వేషన్ ఏంటి, సో దట్ ఈస్ s is equals to ut, s is equals to ut plus of at square, s is equals to ut plus of at square. ఓకేనా, సో తర్వాత నెక్స్ట్ థర్డ్ ఈక్వేషన్ అండి. థర్డ్ ఈక్వేషన్ ఏంటి, అది v square minus u square ఈజ్ ఈక్వల్ టు 2as, v square minus u square equal to 2as. అంటే ఈ 3 ఈక్వేషన్స్ని మనం జనరల్గా మోషన్ ఈక్వేషన్స్ అంటాం. ఎప్పుడు తీసుకుంటాం ఈ కేసు అంటే వెన్ ద బాడీ ఈస్ మూవింగ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ మోషన్, అంటే స్ట్రైట్ లైన్ మోషన్లో వెళ్తున్నప్పుడు ఈ ఈక్వేషన్స్ జనరల్గా తీసుకుంటాం. ఓకేనా, చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ద బాడీ ఈస్ మూవింగ్ ఇన్ అప్వర్డ్ డైరెక్షన్ అండి. ఓకేనా, సో బాడీ అనేది అప్వర్డ్ డైరెక్షన్ వెళ్తున్నప్పుడు ఆ ఈక్వేషన్స్ ఎలా చేంజ్ అవుతాయో చూద్దాం. ఓకేనా, సో ఇక్కడ బాడీ అనేది అప్వర్డ్ డైరెక్షన్ వెళ్తున్నప్పుడు ఏవేవి చేంజ్ అవుతాయి, నెక్స్ట్ సో అవి ఎలా చేంజ్ అవుతాయో విల్ డిస్కస్. ఓకేనా, చూడండి ఇవి వెన్ ద బాడీ ఈస్ మూవింగ్ ఇన్ స్ట్రైట్ లైన్ మోషన్ కదా, ఇవి ఈక్వేషన్స్. సో నెక్స్ట్ కేసు ఏంటంటే, నెక్స్ట్ కేసు దీంట్లో చూడండి, సో బాడీ ఈస్ మూవింగ్ ఇన్ అప్వర్డ్ డైరెక్షన్. అప్వర్డ్ డైరెక్షన్ వెళ్తున్నప్పుడు చూద్దాం ఎలా చేంజ్ అవుతుంది. చూడండి బాడీ అనేది అప్వర్డ్ డైరెక్షన్ వెళ్తున్నప్పుడు, సో అప్వర్డ్ డైరెక్షన్ వెళ్తున్నప్పుడు చూడండి ఫస్ట్ ఈక్వేషన్, ఇక్కడ కొన్ని కన్సిడరేషన్స్ ఉన్నాయండి. ఆ కన్సిడరేషన్స్ ఏంటంటే జనరల్గా
సో ఏ ప్లేస్లో ఏ ఈజ్ ఈక్వల్స్ టు అప్పో డైరెక్షన్లో వెళ్తుంది కదా, బాడీ అనేది అప్పో డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు సో జీ వాల్యూ అనేది ఏ ప్లేస్లో జీ తీసుకుంటాం, దట్ ఈస్ నెగిటివ్ జీ తీసుకుంటామండి. ఎందుకు నెగిటివ్ అంటే బాడీ అనేది అప్పో డైరెక్షన్లో వెళ్తుంటుంది, గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది, అంటే రెండు ఆపోజిట్ కాబట్టి మనకు జీ వాల్యూ అనేది మైనస్ తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ జీ ఒకటి తీసుకుంటాం. సో తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఎస్ అనేది జనరల్గా స్ట్రైట్ లైన్ మోషన్లో మనము డిస్టెన్స్ కానీ జనరల్గా డిస్ప్లేస్మెంట్ తీసుకుంటాం కదా, మరి బాడీ అనేది అప్పో డైరెక్షన్ వెళ్తున్నప్పుడు డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ తీసుకోం కదా, ఏం తీసుకుంటాం జనరల్గా హైట్ తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ అనేది తీసుకుంటామండి. అంటే ఏ ప్లేస్లో జీ సబ్స్టిట్యూట్ చేస్తాం, దట్ ఈస్ మైనస్ జీ, ఎస్ ప్లేస్లో హెచ్ సబ్స్టిట్యూట్ చేస్తాం. సో అది జనరల్గా ఎలా చేంజ్ అవుతాయో చూద్దాం. సో ఫస్ట్ ఈక్వేషన్ చూడండి, ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి, సో v ఈజ్ ఈక్వల్స్ టు యూ ప్లస్ ఏటీ కదా, ఇక్కడ ఏ ప్లేస్లో జీ పెట్టాలి, అది మైనస్ జీ, కాబట్టి అప్పుడు ఈక్వేషన్ చూడండి v ఈజ్ ఈక్వల్స్ టు యూ మైనస్ జీటీ అవుతుంది. ఏమవుతుంది, సో v ఈజ్ ఈక్వల్స్ టు యూ మైనస్ జీటీ, అది ఫస్ట్ ఈక్వేషన్. మరి సెకండ్ ఈక్వేషన్ చూడండి, సెకండ్ ఈక్వేషన్ ఎలా చేంజ్ అయితే ఇక్కడ ఎస్ ప్లేస్లో రీప్లేస్ చేయాలి హెచ్ కదా, అంటే ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్. అప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది చూడండి, హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు యూటీ మైనస్ ఆఫ్ జీటీ స్క్వేర్, యూటీ మైనస్ ఆఫ్ జీటీ స్క్వేర్ అనేది జనరల్గా సెకండ్ ఈక్వేషన్. సో మరి థర్డ్ ఈక్వేషన్ చూడండి, థర్డ్ ఈక్వేషన్ ఏమైతే చూడండి ఇక్కడ వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు ఏ ప్లేస్లో మైనస్ జీ అండ్ ఎస్ ప్లేస్లో హెచ్ కదా, కాబట్టి ఈక్వేషన్ ఎలా చేంజ్ అవుతుంది, వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2gh. సో ఇవి త్రీ ఈక్వేషన్స్ వెన్ ద బాడీ ఈస్ మూవింగ్ ఇన్ అప్పో డైరెక్షన్. ఓకేనా, అంటే సేమ్ ఈక్వేషన్స్ ఇలా చేంజ్ అవుతాయండి ఎప్పుడు బాడీ అనేది అప్పో డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు. ఓకేనా, సో నెక్స్ట్ అండి ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. ఓకేనా, ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కేసులో ఎలా ఉంటుంది, సో ఇక్కడ బాడీ అనేది అప్పో డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు జీ వాల్యూ అనేది మైనస్, ఏ వాల్యూ అనేది మైనస్ జీ తీసుకున్నాం. సో ఒకవేళ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అనుకోండి, అక్కడ ఏ ప్లేస్లో ప్లస్ జీ తీసుకుంటాం, ఎస్ ప్లేస్లో యాజ్ ఇట్ ఈస్ హెచ్ తీసుకుంటాం. ఓకేనా, సో ఇక్కడ ఫ్రీలీ ఫాలింగ్ బాడీలో జీ ఎందుకు తీసుకుంటాం ప్లస్ జీ అంటే, సో బాడీ అనేది డౌన్వర్డ్ డైరెక్షన్లో వస్తూ ఉంటుంది, నెక్స్ట్ గ్రావిటేషన్ ఫోర్స్ కూడా డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది, అంటే రెండు సేమ్ డైరెక్షన్లో ఉంటాయి కాబట్టి విల్ టేక్ ఇట్ యాజ్ ఏ పాజిటివ్. ఓకేనా, అవి చూద్దాం. సో ఆ ఈక్వేషన్స్ ఒకసారి చూద్దాం. సో నెక్స్ట్ కేసు ఏమని చెప్పాం, ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కేసులో ఈక్వేషన్స్ ఎలా చేంజ్ అయితే చూద్దాం. సో ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కేసులో చూడండి ఏ ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ జీ తీసుకుంటామండి, ఏ ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ జీ తీసుకుంటాం. తర్వాత ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ యాజ్ ఇట్ ఈస్, ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్. తర్వాత ఫస్ట్ ఈక్వేషన్ ఎలా చేంజ్ అయితే చూడండి, ఫస్ట్ ఈక్వేషను v ఈజ్ ఈక్వల్స్ టు యూ ప్లస్ ఏటీ కదా, జస్ట్ ఏ ప్లేస్లో మనం జీ పెడతాం, సో పాజిటివే కాబట్టి సో అప్పుడు v ఈజ్ ఈక్వల్స్ టు యూ ప్లస్ జీటీ తీసుకుంటామండి. ఏం తీసుకుంటాం, సో v ఈజ్ ఈక్వల్స్ టు యూ ప్లస్ జీటీ. తర్వాత సెకండ్ ఈక్వేషన్ చూడండి, సెకండ్ ఈక్వేషన్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు యూటీ ప్లస్ ఆఫ్ ఏటీ స్క్వేర్ కదా, దాని ప్లేస్లో హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు యూటీ సో ప్లస్ ఆఫ్ జీటీ స్క్వేర్, యూటీ ప్లస్ ఆఫ్ జీటీ స్క్వేర్. సో నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, థర్డ్ వన్ ఏంటి, వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు 2ah. ఓకేనా, సో వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు v square minus u square is equals to 2gh. So these are the three equations when body is freely falling. ఓకేనా, అంటే ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కేసులో ఈక్వేషన్స్ అనేది ఇలా చేంజ్ అవుతాయి. ఓకేనా, సో ఇవి మ్యాక్సిమం న్యూమరికల్స్ అండి, అంటే లాస్ ఆఫ్ మోషన్లో న్యూమరికల్స్ అనేది ఈ ఈక్వేషన్స్ పైన జనరల్గా వస్తూ ఉంటాయి. ఓకేనా, సో ఈ ఈక్వేషన్స్ పైన జనరల్గా అంటే న్యూమరికల్స్ అనేది అడుగుతూ ఉంటారు. విల్ సీ దట్ న్యూమరికల్స్. ఓకే, బిఫోర్ గోయింగ్ టు టేక్ దట్ ప్రాబ్లమ్స్, సో సైన్ కన్వెన్షన్స్ ఒకసారి చూద్దాం. అంటే ఒక 2 పాయింట్స్ ఉంటాయండి, సైన్ కన్వెన్షన్స్ అనేది ఎలా తీసుకుంటాం. సో సైన్ కన్వెన్షన్ చూడండి, ఈ కేసులో సో సైన్ కన్వెన్షన్ చూడండి, ఈ సైన్ కన్వెన్షన్లో బేసిక్గా డిస్టెన్స్ ఎలా చేంజ్ అవుతుంది, తర్వాత వెలాసిటీ ఎలా చేంజ్ అవుతుంది, తర్వాత యాక్సెలరేషన్ ఎలా చేంజ్ అవుతుంది. ఓకేనా, అంటే ఒక రెఫరెన్స్ పాయింట్ నుండి అప్పో డైరెక్షన్లో వెళ్తుంటే ఎలా చేంజ్ అవుతుంది, డౌన్వర్డ్ డైరెక్షన్లో వెళ్తుంటే ఎలా చేంజ్ అవుతుంది. సో నెక్స్ట్ సేమ్ రెఫరెన్స్ పాయింట్ నుండి అప్పో డైరెక్షన్ వెళ్తున్నప్పుడు వెలాసిటీ ఎలా చేంజ్ అవుతుంది. సో నెక్స్ట్ డౌన్వర్డ్ డైరెక్షన్ వెళ్తున్నప్పుడు వెలాసిటీ ఎలా చేంజ్ అవుతుంది. సో నెక్స్ట్ జీ వాల్యూ దట్ ఈస్ వాట్ యాక్సెలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎలా చేంజ్ అవుతుందో చూద్దాం. చూడండి, ఇక్కడ ఫస్ట్ ఎస్ తీసుకున్నాం అనుకోండి, సో ఇక్కడ ఈ పాయింట్ రెఫరెన్స్ పాయింట్ కదా, ఈ పాయింట్ నుండి అప్పో డైరెక్షన్ వెళ్తున్నప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ అప్పో డైరెక్షన్ వెళ్తున్నప్పుడు సో డిస్ప్లేస్మెంట్ అనేది పాజిటివ్ తీసుకుంటామండి. డిస్ప్లేస్మెంట్ ఎలా తీసుకుంటాం, పాజిటివ్ తీసుకుంటాం. తర్వాత సేమ్ ఈ పాయింట్ నుండి డౌన్వర్డ్ డైరెక్షన్ వెళ్తున్నప్పుడు సో డిస్ప్లేస్మెంట్ అనేది నెగిటివ్ తీసుకుంటాం. ఇది ఫస్ట్ సైన్ కన్వెన్షన్.
ఓకేనా. అంటే ఈ రెఫరెన్స్ పాయింట్ ఎక్కడ తీసుకుంటామంటే మనం ఎక్కడి నుండి అయితే ఏంటి బాల్ కానీ స్టోన్ కానీ అప్పో డైరెక్షన్లో త్రో చేయడం కానీ నెక్స్ట్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కేసు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో దాన్ని రెఫరెన్స్ పాయింట్ తీసుకొని అప్పో డైరెక్షన్లో వెళ్తే పాజిటివ్, డౌన్వర్డ్ డైరెక్షన్లో వెళ్తే నెగిటివ్. ఓకేనా. నెక్స్ట్ కేసు చూడండి. నెక్స్ట్ కేసు వెలాసిటీ అండి. వెలాసిటీ కూడా సేమ్ అప్పో డైరెక్షన్ వెళ్తున్నప్పుడు పాజిటివ్ తీసుకుంటాం, నెక్స్ట్ డౌన్వర్డ్ డైరెక్షన్ వెళ్తున్నప్పుడు నెగిటివ్ తీసుకుంటాం. ఓకే, అప్పో డైరెక్షన్లో పాజిటివ్, డౌన్వర్డ్ డైరెక్షన్ నెగిటివ్. తర్వాత యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ చూడండి. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ కూడా జనరల్గా అప్పో డైరెక్షన్ వెళ్తున్నప్పుడు నెగిటివ్ అండ్ డౌన్వర్డ్ డైరెక్షన్ జనరల్గా పాజిటివ్ అని చెప్పేసి తీసుకుంటాం. చూడండి ఇక్కడ ఈ కేసులో చూడండి, ఈ కేసులో ఏ వాల్యూ అనేది అప్పో డైరెక్షన్ వెళ్తున్నప్పుడు నెగిటివ్ జీ తీసుకుంటాం కదా అప్పో డైరెక్షన్ వెళ్తున్నప్పుడు. అదే డౌన్వర్డ్ డైరెక్షన్ వెళ్తున్నప్పుడు ఏ ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ జీ తీసుకుంటాం. ఓకే, దీస్ ఆర్ ద సైన్ కన్వెన్షన్స్ బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ అవర్ ప్రాబ్లమ్స్. ఓకేనా. అంటే న్యూమెరికల్స్ స్టార్ట్ చేసే ముందు ఇవి గుర్తుంచుకోవాలి. ఓకేనా. అంటే ఈ పాయింట్ నుండి అప్పో డైరెక్షన్ వెళ్తున్నప్పుడు నెగిటివ్ ఎందుకు తీసుకుంటామంటే బాడీ అప్పో డైరెక్షన్ వెళ్తుంటుంది, గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ జీ. తర్వాత ఇక్కడ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కేసులో కూడా ఏ ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ జీ. ఓకేనా. దీస్ ఆర్ సమ్ సైన్ కన్వెన్షన్స్ రిలేటెడ్ టు న్యూమెరికల్స్. ఓకేనా. న్యూమెరికల్స్లో ఇవి జనరల్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. లాస్ ఆఫ్ మోషన్ న్యూమెరికల్స్. ఓకేనా. లాస్ ఆఫ్ మోషన్లో న్యూమెరికల్స్ విల్ డిస్కస్. ఫస్ట్ వన్ చూడండి, ఫస్ట్ ప్రాబ్లం. జస్ట్ రీడ్ ద ఫస్ట్ ప్రాబ్లం. ఏ మ్యాన్ వాక్స్ 4 meters టు ద నార్త్. ఓకేనా. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే ఒక మనిషి అనేది 4 meters టువర్డ్స్ నార్త్ మూవ్ అవుతున్నాడు. ఓకేనా. తర్వాత నెక్స్ట్ 12 meters టు వెస్ట్, అంటే వెస్ట్ డైరెక్షన్ అగైన్ 12 meters, అంటే నార్త్ డైరెక్షన్లో వెళ్ళి మళ్ళీ అక్కడ నుండి వెస్ట్ డైరెక్షన్ వెళ్ళి తర్వాత అక్కడ నుండి మళ్ళీ అండ్ ఫైనలీ క్లైంబ్డ్ అప్ ఏ వర్టికల్ పోల్ అప్ టు ఏ హైట్ ఆఫ్ 3 meters. ఓకేనా. అంటే ఇక్కడ వెస్ట్కి మూవ్ అయిన తర్వాత మళ్ళీ వర్టికల్గా 3 meters మూవ్ అవుతూ ఉన్నాడు. ఓకేనా. తర్వాత దెన్ ఈస్ డిస్ప్లేస్మెంట్ అండ్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై హిమ్ ఆర్ రెస్పెక్టివ్లీ. అంటే ఈ కేసులో మనం ఏంటంటే డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ అనేది జనరల్గా తీసుకోవాలి. ఓకేనా. ఫస్ట్ ఈ డైరెక్షన్ చూడండి. డైరెక్షన్స్ ఎలా తీసుకుంటామంటే ఇక్కడ పాయింట్ నుండి డైరెక్షన్స్ ఇలా తీసుకుంటామండి. జస్ట్ రిమెంబర్ దిస్ డైరెక్షన్స్. ఇక్కడ దీన్ని మనము ఈస్ట్ అంటామండి. ఏమంటాం? ఇది ఈస్ట్ అండ్ దిస్ ఈస్ వెస్ట్ అండ్ ఇట్ ఈస్ వాట్ నార్త్ అండ్ ఇట్ ఈస్ ద సౌత్. ఓకేనా. డైరెక్షన్స్లో ఏంటంటే ఇలా తీసుకుంటాం. అంటే మనం ఈ పాయింట్ నుండి మూవ్ అయితే ఈ డైరెక్షన్లో మూవ్ అయితే ఈస్ట్ డైరెక్షన్ మూవ్ అవుతున్నట్టు. నెక్స్ట్ అప్వర్డ్ డైరెక్షన్ అయితే నార్త్, నెక్స్ట్ డౌన్వర్డ్ డైరెక్షన్ అయితే సౌత్, నెక్స్ట్ ఏంటి బ్యాక్వర్డ్ డైరెక్షన్ అయితే వెస్ట్ అని చెప్పేసి తీసుకుంటాం. ఇక్కడ చూడండి. ఈ ప్రాబ్లంలో ఏంటంటే ఫస్ట్ ఈ మ్యాన్ వాక్స్ 4 meters టు నార్త్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది అనుకుందాం. ఓకేనా. ఇక్కడ పాయింట్ ఉందండి. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందంటే 4 meters టువర్డ్స్ నార్త్ అంటే ఇలానే కదా, 4 meters టువర్డ్స్ నార్త్. ఓకేనా. ఇది జనరల్గా నార్త్ డైరెక్షన్లో టువర్డ్స్ నార్త్ 4 meters అనుకుందాం. ఓకేనా. 4 meters ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాం. ఇది 4 meters. తర్వాత చూడండి నెక్స్ట్ అండ్ 12 meters టు వెస్ట్ అన్నాడు. మరి ఈ పాయింట్ నుండి వెస్ట్ అంటే చూడండి ఆ డైరెక్షన్లో వెస్ట్ అంటే ఈ డైరెక్షన్లో మూవ్ అవ్వాలి కదా. ఇక్కడ నుండి ఈ డైరెక్షన్లో మూవ్ అవ్వాలి. ఎన్ని మీటర్స్ అన్నాడు? 12 meters. ఓకేనా. 12 meters ఈ డైరెక్షన్లో మూవ్ అవుతాం. ఓకేనా. 12 meters ఎంత ఇక్కడ 12 meters అనేది వెస్ట్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాం. తర్వాత అండ్ ఫైనలీ క్లైంబ్ అప్ ఏ వర్టికల్ పోల్ అప్ టు ఏ హైట్ ఆఫ్ 3 meters. అంటే వర్టికల్ అంటే ఈ పాయింట్ నుండి మనం ఏంటంటే వర్టికల్ కంటే ఏంటి అగైన్ టువర్డ్స్ నార్త్ కదా, నార్త్ డైరెక్షన్లో వెళ్ళాలి. ఓకేనా. నార్త్ డైరెక్షన్ వెళ్ళాలి. అది ఎన్ని మీటర్స్? 3 meters. ఓకేనా. నార్త్ డైరెక్షన్లో ఒక 3 meters అనేది మూవ్ అవుతున్నాం. ఓకేనా. ఇది ఎంత? 3 meters. ఇది జనరల్గా క్వశ్చన్ అండర్స్టాండింగ్ అండి. ఓకేనా. క్వశ్చన్లో ఇది ఇచ్చాడు. అంటే ఒక మ్యాన్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి 4 meters నార్త్ సైడ్ వెళ్ళాడు, తర్వాత నార్త్ సైడ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ 12 meters వెస్ట్ సైడ్ వెళ్ళాడు, మళ్ళీ ఇక్కడ నుండి 3 meters నార్త్ సైడ్ వెళ్ళాడు అన్నట్లు. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే మనము డిస్టెన్స్ తర్వాత డిస్ప్లేస్మెంట్ కనుక్కోవాలండి. ఓకేనా. డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ కనుక్కోవాలి. ఫస్ట్ ఏమి ఇచ్చాయండి? దెన్ ఈజ్ డిస్ప్లేస్మెంట్ అండ్ డిస్టెన్స్. ఫస్ట్ డిస్ప్లేస్మెంట్ కనుక్కుందాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి డిస్ప్లేస్మెంట్. చూడండి ఇక్కడ డిస్ప్లేస్మెంట్ అంటే మనం ఆల్రెడీ కాన్సెప్ట్లో డిస్కస్ చేసాం. ఏంటి డిస్ప్లేస్మెంట్ అంటే? ద షార్టెస్ట్ డిస్టెన్స్ని మనము డిస్ప్లేస్మెంట్ అంటాం కదా. షార్టెస్ట్ డిస్టెన్స్ అన్నప్పుడు ఈ పాత్కి షార్టెస్ట్ డిస్టెన్స్ ఎలా తీసుకుంటాం చూడండి. ఇక్కడ ఫస్ట్ది 4 meters అనేది వర్టికల్గా ఉంది, నెక్స్ట్ హారిజెంటల్గా 12 meters, నెక్స్ట్ 3 meters అనేది ఎలా ఉంది? వర్టికల్గా ఉంది.
అంటే ఇవి ఒకదానికొకటి ఎలా ఉన్నాయంటే పర్పెండిక్యులర్గా ఉన్నాయి కదా, ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా ఉన్నాయి. ఓకేనా. సో ఆ కేసులో ఎలా తీసుకుంటామంటే జనరల్గా డిస్ప్లేస్మెంట్ ఈస్ దట్ ఈస్ వాట్ ద యూనిట్ వెక్టర్స్లో తీసుకుంటామండి. ఓకేనా. యూనిట్ వెక్టర్స్ సమ్ తీసుకుంటాం. ఓకే, ఆ యూనిట్ వెక్టర్స్ సమ్ ఎలా తీసుకుంటాం అండి. సో ఇక్కడ కండిషన్ ఏంటంటే ఇఫ్ ఇట్ ఈస్ ఎక్స్ డైరెక్షన్ అండి, ఎక్స్ డైరెక్షన్లో యూనిట్ వెక్టర్ జనరల్గా ఐ క్యాప్ తీసుకుంటాం. ఏం తీసుకుంటాం? ఐ క్యాప్. సో తర్వాత వై డైరెక్షన్ అయితే ఏం తీసుకుంటాం అంటే జే క్యాప్ తీసుకుంటాం. ఏం తీసుకుంటాం ఇక్కడ? జే క్యాప్. ఓకే, సో జే క్యాప్ తీసుకుంటాం. సో నెక్స్ట్ జెడ్ డైరెక్షన్ ఉన్నదంటే అది సో ఐజే కే అండి. ఓకేనా, కే క్యాప్. ఇవి జనరల్గా మనం తీసుకుంటాం. ఓకేనా. సో ఇక్కడ చూడండి, మరి ఇది ఏ డైరెక్షన్ ఉన్నట్టు వర్టికల్గా అంటే వై డైరెక్షన్ కదా. ఓకేనా. సో ఇది 4 మీటర్స్. ఓకేనా. సో నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ 4 మీటర్స్, తర్వాత ఏంటంటే ఇక్కడ నుండి 12 మీటర్స్, తర్వాత సో ఇది ఇంక్లైన్ ప్లేన్ అంటే ఇట్ విల్ బీ సమ్ వాట్ జెడ్ డైరెక్షన్ ఉందని చెప్పేసి కన్సిడర్ చేసినప్పుడు 3 మీటర్స్. ఇట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ వై అండి, క్లైమ్ అన్నాడు కాబట్టి ఇట్ విల్ బీ ఇన్ జెడ్ డైరెక్షన్. సో అప్పుడు చూడండి డిస్ప్లేస్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ మనము డిస్ప్లేస్మెంట్ అనేది ఒక ఎస్ అని చెప్పేసి కనుక తీసుకుంటే ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాయొచ్చు అంటే 4i. ఓకేనా, 4i ఐ క్యాప్ ప్లస్. సో దిస్ ఈజ్ వాట్ ద 4 అనేది ఐ క్యాప్, నెక్స్ట్ జే క్యాప్ తీసుకుంటాం కదా, జే క్యాప్ అని చెప్పేసి తీసుకుంటాం. ఓకే, సో ఇది వర్టికల్గా కాబట్టి చూడండి ఇక్కడ ఫస్ట్ 4 అనేది వర్టికల్గా అంటే ఏంటి, జే క్యాప్ కదా, అంటే 4 జే క్యాప్ ప్లస్. సో నెక్స్ట్ వన్ ఆరిజెంటల్ అన్నప్పుడు ఏంటి, ఎక్స్ యాక్సిస్ కదా, ఐ క్యాప్ అంటే ఎంత 12 ఐ క్యాప్. సో నెక్స్ట్ ప్లస్. సో ఇది ఇన్క్లైన్ ప్లేన్ అంటే జెడ్ యాక్సిస్ కదా, అంటే 3 కే క్యాప్. ఓకేనా, 3 కే క్యాప్. సో ఇది జనరల్గా ఏంటంటే సో డిస్ప్లేస్మెంట్. మరి ఇక్కడ ఫార్ములా ఏంటి డిస్ప్లేస్మెంట్కి ఎలా తీసుకుంటామంటే ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్ప్లేస్మెంట్ తీసుకోవాలంటే అండర్ రూట్. ఓకేనా, సో అండర్ రూట్. సో దట్ ఈస్ ఇయర్ దిస్ ఇస్ వాట్ ద ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్, దిస్ ఈజ్ ఎక్స్ అండ్ వై, నెక్స్ట్ ఇట్ ఈస్ జెడ్ కదా. సో ఎలా తీసుకుంటామంటే సో దీని స్క్వేర్ అండి, అంటే ఫస్ట్ టర్మ్ స్క్వేర్, అంటే ఇది ఎక్స్ యాక్సిస్లో ఉన్నది, వై యాక్సిస్లో ఉన్నది అండ్ జెడ్ యాక్సిస్లో ఉన్నది, జనరల్గా స్క్వేర్స్ తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ చూడండి ఇదేంటి ఫస్ట్ 4 స్క్వేర్. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈస్ 12 స్క్వేర్. సో నెక్స్ట్ వన్ ఈస్ వాట్ ద 3 స్క్వేర్. ఓకేనా. సో ఇక్కడ చూడండి 4 స్క్వేర్ అంతా 16 కదా, 4 స్క్వేర్ ఈస్ 16. ఓకే, ఐల్ రైట్ హియర్. సో 4 స్క్వేర్ ఈస్ 16. సో నెక్స్ట్ వన్ ఈస్ 12 స్క్వేర్ 144. సో నెక్స్ట్ వన్ ఈస్ వాట్ ద 3 స్క్వేర్ ఈస్ 9. ఓకేనా. సో చూడండి ఇక్కడ 16 ప్లస్ 9 25 కదా, 25. సో 25 ప్లస్ సో 144 నెక్స్ట్ 25 ఎంత 9 6 1. సో ఇక్కడ ఏమైతుందండి, ఇది అండర్ రూట్ ఉంది కదా, అండర్ రూట్ 169 అవుతుందండి. సో 169 రూట్ అంటే ఎంత అంటే ఇది 13. ఎంత అయితే ఇది, సో 13 అనేది మీటర్స్. ఓకే, 13 మీటర్స్ అనేది జనరల్గా డిస్ప్లేస్మెంట్. సో ఫ్రమ్ దిస్ ద డిస్ప్లేస్మెంట్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటే 13 మీటర్స్ అండి. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ద డిస్ప్లేస్మెంట్. ఓకేనా. సో డిస్ప్లేస్మెంట్ అనేది 13 మీటర్స్. తర్వాత అండి నెక్స్ట్ ఏం అడిగాడు ఇక్కడ, ఈ డిస్ప్లేస్మెంట్ అయిపోయింది, తర్వాత ఏంటి డిస్టెన్స్. మరి డిస్టెన్స్ అంటే ఏంటి అండి, యాక్చువల్ పాత్ లెంత్ అండి. ఓకేనా. సో యాక్చువల్ పాత్ లెంత్ కవర్డ్ బై ది బాడీ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ డిస్టెన్స్. అంటే యాక్చువల్ పాత్ లెంత్ అన్నప్పుడు ఏంటంటే సో ఫస్ట్ వర్టికల్గా 4 మీటర్స్ ప్లస్ ఆరిజెంటల్గా 12 మీటర్స్, నెక్స్ట్ ఇన్క్లైన్గా 3 మీటర్స్. సో అంటే 4 + 12 + 3 దట్ ఈస్ ఫర్ ద డిస్టెన్స్. ఓకే, ఫ్రమ్ దిస్ distance is equals to so 4 plus so 12 plus so that is for 3 అండి. ఓకేనా. సో ఇక్కడ 4 + 3 7 plus 12 that is 19. ఓకే, 19 meters. సో ఫ్రమ్ దిస్ డిస్టెన్స్ d is equals to 19 meters. ఓకేనా. సో 19 meters. చూడండి ఇక్కడ సో క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూడండి, దెన్ ఈజ్ డిస్ప్లేస్మెంట్ అండ్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై హిమ్ ఆర్ రెస్పెక్టివ్లీ. సో మనకు డిస్ప్లేస్మెంట్ ఎంత వచ్చింది 13 మీటర్స్. సో డిస్టెన్స్ ఎంత 19 meters. So 13 meters, 19 meters is the right answer. Okay. So this is what the first question. Okay. Next. A stone dropped from the top of a tower travels 25 meters in the last second of its motion. Okay na. అంటే స్టోన్ అనేది జనరల్గా ఏంటంటే ఒక 25 మీటర్స్ హైట్ నుండి జనరల్గా డ్రాప్ అవుతా ఉంది. ఓకేనా. సో డ్రాప్ అయినప్పుడు సో నెక్స్ట్ హైట్ ఆఫ్ ది టవర్ అండి, హైట్ అనేది కనుక్కోవాలి. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఏ స్టోన్ డ్రాప్డ్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఎ టవర్ ట్రావెల్స్ 25 meters in the last second of its motion. అంటే లాస్ట్ సెకండ్లో 25 meters కవర్ చేసిందంట. అంటే మరి జనరల్గా ఎన్ని సెకండ్స్ ట్రావెల్ చేసిందో తెలియదు కదా, అంటే లాస్ట్ సెకండ్లో మాత్రం 25 meters అనేది కవర్ చేసింది. సో మొత్తం టోటల్గా అంటే ఎన్ని సెకండ్స్ అది ట్రావెల్ చేసిందో తెలియదు కాబట్టి ఫస్ట్ వీ నీడ్ టు ఫైండ్ ద టైం అండి. ఓకేనా. ఫస్ట్ ఏం ఫైండ్ చేయాలి, టైం అనేది ఫైండ్ చేయాలి. ఓకే. సో టైం కనుక్కున్న తర్వాత లాస్ట్ సెకండ్లో 25 meters ట్రావెల్ చేసిందంటే రిమైనింగ్ సెకండ్స్లో సో ఎంత ట్రావెల్ చేసిందో కనుక్కోవాలి. ఓకేనా. చూడండి ఇక్కడ సో ఫస్ట్
సో హౌ టు ఫైండ్ దట్ టైం, ఓకేనా. సో ఇక్కడ మోషన్ ఈక్వేషన్స్ యూజ్ చేస్తామండి, మోషన్ ఈక్వేషన్స్ యూజ్ చేస్తాం సేమ్. సో దట్ ఈస్ ఫర్ ద ఫార్ములా Sn ఈజ్ ఈక్వల్స్ టు, ఓకే, Sn ఈజ్ ఈక్వల్స్ టు G/2 ఇంటూ, సో టైం కాబట్టి ఇక్కడ ఏం తీసుకుంటామంటే 2n అండి, 2n మైనస్ 1. సో అగైన్ దిస్ ఈక్వేషన్ విల్ బి టేకెన్ ఫ్రమ్ ది మోషన్ ఈక్వేషన్స్ అండి. ఆ మోషన్ ఈక్వేషన్స్ ఏంటి, S ఈజ్ ఈక్వల్స్ టు సో ut ప్లస్ ఆఫ్ gt స్క్వేర్, ఓకేనా. సో ఆర్ ఆఫ్ at స్క్వేర్ అని చెప్పేసి తీసుకోండి, ఓకేనా. S ఈజ్ ఈక్వల్స్ టు ఆఫ్ at స్క్వేర్. సో ఈ ఈక్వేషన్ నుండి జనరల్గా ఈ ఫార్ములా తీసుకుంటాం, ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటి, ఏ స్టోన్ డ్రాప్డ్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఏ టవర్, డ్రాప్డ్ ఫ్రమ్ ది టాప్ ఆఫ్ ఏ టవర్, ఓకేనా. టవర్ నుంచి జనరల్గా డ్రాప్ అవుతుంది కాబట్టి సో ఆ కేసులో ఏంటంటే ఇక్కడ జీ వాల్యూ తీసుకుంటాం కదా, అంటే సో ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కేసు తీసుకుంటాం, ఓకేనా. ఆ కేసులో జనరల్గా Sn ఈజ్ ఈక్వల్స్ టు G/2 ఇంటూ 2n మైనస్ 1, ఓకేనా. ఇక్కడ చూడండి మనకు డిస్టెన్స్ ఇచ్చాడండి, ఓకేనా. సో డిస్టెన్స్ లేదా డిస్ప్లేస్మెంట్ లాస్ట్ దాంట్లో ఎంత ట్రావెల్ అయింది అది, సో 25 మీటర్స్ డిస్టెన్స్ అనేది ట్రావెల్ అయింది. సో కాబట్టి ఇక్కడ 25 మీటర్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సో ఆల్రెడీ ఇక్కడ జీ వాల్యూ ఇచ్చాడండి, ఓకేనా. జీ వాల్యూ మనకి ఎంత, 10 మీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్. జీ వాల్యూ చాలా ప్రాబ్లమ్స్లో జీ వాల్యూ అనేది ఇస్తాడు. ఒకవేళ ఇవ్వకపోతే మనం జీ వాల్యూ అనేది ఏంటంటే 10 అని చెప్పేసి కన్సిడర్ చేయాలి. సో 10 అయినా తీసుకోవచ్చు, లేదంటే 9.8 మీటర్ ఫర్ సెకండ్స్, ఓకేనా. బేస్డ్ ఆన్ ద ఆప్షన్స్ ఒకసారి చూసుకొని సో అది 10 మీటర్స్ ఫర్ సెకండ్ స్క్వేరా లేదంటే 9.8 అని చెప్పేసి తీసుకుంటాం, ఓకేనా. సో రెండు ఏదైనా తీసుకోవచ్చు, ఓకే. నెక్స్ట్ సో ఇక్కడ చూడండి జీ వాల్యూ 10 కదా, 10/2. సో నెక్స్ట్ ఇక్కడ 2 ఇంటూ n అంటే ఏంటంటే ఇక్కడ టైం అండి, వేర్ n ఈస్ వాట్, టైం. సో మరి టైం అనేది ఎంత, మనకి టైం అనేది తెలియదు కదా, t, ఓకేనా. t లేదంటే n ప్లస్ n అయినా తీసుకోవచ్చు -1, ఓకేనా. సో అప్పుడు చూడండి, సో మనం వి వాంట్ టు ఫైండ్ ద t అండి, t వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, ఓకే. సో ఇక్కడ చూడండి దీన్ని ఎలా 25 ఇంటూ 2 అని చెప్పేసి రాయొచ్చు, దీన్ని 25 ఇంటూ 2 సో ఈజ్ ఈక్వల్ టు, సో ఎలా రాయొచ్చు ఇది 20t అని చెప్పేసి రాయొచ్చా, 20. సో 2 టైమ్స్ 20t మైనస్ 10 అని చెప్పేసి రాయొచ్చు, ఓకేనా. సో ఇక్కడ 25 2 ఎంత 50 కదా, 50 ఈజ్ ఈక్వల్స్ టు 20t సో -10 అండి, ఓకేనా. దీన్ని సో జనరల్గా 20t లేదా t ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాయొచ్చు చూడండి, t ఈజ్ ఈక్వల్స్ టు ఈ 10ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే 50 + 10 60, ఓకేనా. సో 50 + 10 60, ఓకేనా. సో నెక్స్ట్ బై 20 కదా, బై 20. ఎందుకు ఇక్కడ 20t ఉంది కాబట్టి జస్ట్ 10 అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే 50 + 10 60 అండి. సో తర్వాత 20t ఉంది కాబట్టి 20ని యువతలు తీసుకొస్తే ఏమవుతుంది, బై 20, ఓకేనా. సో ఇక్కడ చూడండి 0 0 2 1 2 3 కాబట్టి ఇక్కడ టైం అనేది ఎంత అంటే t ఈజ్ ఈక్వల్స్ టు సో 3 సెకండ్స్ అండి. సో ఓకేనా, సో t ఈజ్ ఈక్వల్స్ టు 3 సెకండ్స్, ఓకేనా. అంటే ఇక్కడ చూడండి t ఈజ్ ఈక్వల్స్ టు 3 సెకండ్స్ అంటే 3 సెకండ్స్ జనరల్గా ఆ స్టోన్ అనేది లేదా ఆ బాల్ అనేది ట్రావెల్ అయింది అన్నట్టు, ఓకేనా. ఆ 3 సెకండ్స్లో లాస్ట్ సెకండ్ 25 మీటర్స్ అనేది ట్రావెల్ అయింది. లాస్ట్ సెకండ్ అంటే 2 సెకండ్స్ ఎంత ట్రావెల్ అయిందో కనుక్కుంటే లాస్ట్ సెకండ్ 25 మీటర్స్ కదా, అప్పుడు టోటల్గా సో హైట్ ఆఫ్ ది టవర్ అనేది ఎంత ఉందని చెప్పేసి కనుక్కుంటాం, ఓకేనా. కాబట్టి ఇక్కడ మనకు వచ్చింది ఏంటి, టైం అనేది 3 సెకండ్స్ అండి, ఓకేనా. 3 సెకండ్స్లో 25 మీటర్స్ అని చెప్పేసి కవర్ చేసింది, ఓకేనా, 25 మీటర్స్. మరి ఇప్పుడు నెక్స్ట్ హైట్ కనుక్కోవడానికి జనరల్గా ఫార్ములా ఏంటి, ఇదే యూజ్ చేస్తాం, S ఈజ్ ఈక్వల్స్ టు ut ప్లస్ ఆఫ్ at స్క్వేర్, ఓకేనా. చూడండి ఇక్కడ సో జనరల్గా హైట్ ఈజ్ ఈక్వల్స్ టు ut అంటే ఏంటంటే ఇక్కడ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కేసు కదండి. ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కేసులో u వాల్యూ అనేది 0 ఉంటుందండి. ఎందుకు, ఇనిషియల్ వెలాసిటీ అనేది 0. సో జనరల్గా ఈ బాల్ని ఇలా వదిలేస్తున్నాం అంటే మనం ఏమైనా ఇనిషియల్ వెలాసిటీ దీనికి ఇస్తున్నామా, ఇవ్వట్లేదు. అంటే ఇనిషియల్ వెలాసిటీ అనేది 0 కాబట్టి ut టర్మ్ అనేది 0 అయిపోతుంది, ఓకేనా. సో ut టర్మ్ 0 అయిపోతే ఇక్కడ s ప్లేస్లో మనం h తీసుకుంటాం కదా, h ఈజ్ ఈక్వల్స్ టు ఈ టర్మ్ మొత్తం 0 కదా, అప్పుడు ఏమైతే చూడండి హాఫ్ gt స్క్వేర్ అవుతుంది కదా, హాఫ్ gt స్క్వేర్, ఓకేనా. హాఫ్ gt స్క్వేర్ అనేది హైట్ ఫార్ములా, అర్థమవుతుందా. అంటే ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీ అనేది 0 అవుతుంది కాబట్టి ut టర్మ్ అనేది 0 అవుతుంది. ut టర్మ్ 0 అయితే రిమైనింగ్ టర్మ్ ఇదే కదా, సో ఆఫ్ gt స్క్వేర్. జస్ట్ సబ్స్టిట్యూట్ ద వాల్యూస్ ఇన్ దట్. హైట్ అనేది మనకి ఇచ్చాడండి, హైట్ ఎంత ఇచ్చాడు, అది 25 మీటర్స్ కదా, ఓకేనా. 25 ఈజ్ ఈక్వల్స్ టు సో నెక్స్ట్ హాఫ్ ఇంటూ g వాల్యూ 10 కదా. నెక్స్ట్ సో టైం ఎంత చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఫస్ట్ 1 సెకండ్లో 25 మీటర్స్ అనేది కవర్ చేసింది లాస్ట్ సెకండ్లో. సో రిమైనింగ్ ఎన్ని సెకండ్స్ ఉన్నాయి, 2 సెకండ్స్ ఉన్నాయి కదా, కాబట్టి 10 ఇంటూ సో t స్క్వేర్ అంటే 2 హోల్ స్క్వేర్ అంటే, ఓకేనా, 2 హోల్ స్క్వేర్. ఫ్రమ్ దిస్ ఎలా రాయొచ్చు చూడండి ఇక్కడ 25, ఓకేనా. సో లిసన్ హియర్, ఈ 25 సెకండ్స్ అనేది 25 మీటర్స్ అనేది ఏంటి లాస్ట్ సెకండ్లో కాబట్టి ఇక్కడ టోటల్ హైట్ కనుక్కోవాలి కాబట్టి h ఈజ్ ఈక్వల్స్ టు తీసుకుంటాం కదా ఇక్కడ. సో h ఈజ్ ఈక్వల్స్ టు
సో ఎందుకంటే హైట్ అనేది ఇక్కడ ఓన్లీ 25 మీటర్స్ అనేది ఏంటంటే లాస్ట్ సెకండ్లో ట్రావెల్ అయింది కాబట్టి ఇప్పుడు టోటల్ హైట్ తీసుకోవాలంటే h ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ సో 10 ఇంటూ 2 స్క్వేర్ అండి. ఓకేనా. సో ఇక్కడ నుండి ఏమైతే చూడండి, సో ఇక్కడ నుండి సో మనకు h ఈజ్ ఈక్వల్స్ టు ఏమైతే చూడండి హాఫ్ ఇంటూ సో ఇక్కడ 10 హాఫ్ ఇంటూ 10 ఇంటూ 4 సో 2 స్క్వేర్ 4 కాబట్టి 2 1s 2 2s. ఓకేనా, 2 1s 2 2s. సో అప్పుడు h ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, సో h ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటే 20 అండి. ఓకేనా, 20 మీటర్స్. సో h ఈజ్ ఈక్వల్స్ టు 20 మీటర్స్. సో ఇక్కడ h ఈజ్ ఈక్వల్స్ టు 20 మీటర్స్ రిమైనింగ్ 2 సెకండ్స్లో, అంటే రిమైనింగ్ 2 సెకండ్స్లో 20 మీటర్స్ అన్నప్పుడు ఫస్ట్ దాంట్లో ఎంత తీసుకుంటూ 25 మీటర్స్. ఓకేనా, అంటే ఇక్కడ టోటల్ హైట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం తీసుకోవచ్చు, టోటల్ హైట్ ఈజ్ ఈక్వల్స్ టు 20 మీటర్స్ ప్లస్ 25 మీటర్స్. ఓకేనా, సో టోటల్ ఎంత ఇది 45 మీటర్స్. ఓకేనా, 45 మీటర్స్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్. ఓకేనా, సో ఆప్షన్ ఏంటి ఇక్కడ, ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్, 45 meters. ఓకేనా, సో దిస్ ఈస్ ఫర్ ద సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, థర్డ్ వన్. సో ఏ స్టోన్ ఈస్ డ్రాప్డ్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఏ 20 meters హైట్ టవర్. 1 second later another stone is thrown downwards, okay, from the top. Both the stones reach the ground simultaneously. Okay, if g is equals to 10 meter per second square, so initial velocity of the second stone is, అంటే ఇక్కడ 2 stones అనేది డ్రాప్ చేస్తున్నాడు అండి. ఓకే, 2 stones అనేది డ్రాప్ చేస్తూ ఉన్నాడు. ఓకేనా, ఎక్కడ హైట్ ఎంత, సో 20 meters హైట్ నుండి ఫస్ట్ ఒక స్టోన్ని జనరల్గా సో డ్రాప్ చేసిండు. ఆ ఫస్ట్ స్టోన్ డ్రాప్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్లీ 1 second తర్వాత సెకండ్ స్టోన్ అనేది డ్రాప్ చేస్తుండు. ఓకేనా, సో ఇక్కడ కండిషన్ ఏంటంటే 2 stones అనేది ఎట్ ఏ టైం జనరల్గా గ్రౌండ్కి రీచ్ అవుతున్నాయి. ఓకేనా, సో ఎట్ ఏ టైం 2 stones అనేది గ్రౌండ్కి రీచ్ అయినప్పుడు సో నెక్స్ట్ స్టోన్ ఏదైతే ఉందో నెక్స్ట్ స్టోన్ యొక్క ఇనిషియల్ వెలాసిటీ ఎంత అంటే ఫస్ట్ స్టోన్ ఏమో జనరల్గా ఇనిషియల్ వెలాసిటీ 0, సెకండ్ స్టోన్ మనము త్రో చేస్తా ఉన్నాం అంటే వీఆర్ గివింగ్ సమ్ ఇనిషియల్ వెలాసిటీ అన్నట్లు. ఓకేనా, సో ఇనిషియల్ వెలాసిటీ ఇచ్చినాం కాబట్టి అవి 2 stones అనేది ఎట్ ఏ టైం జనరల్ గ్రౌండ్ని రీచ్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. ఓకేనా, చూడండి ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీ కనుక్కోవడానికి ఫస్ట్ సో టైం అంటే ఫస్ట్ స్టోన్ అనేది రీచ్ అవ్వడానికి టైం ఎంత పడుతుందో చూద్దాం. ఓకేనా, సో చూడండి దాని నుండి ఫార్ములా ఏంటంటే టీ ఈజ్ ఈక్వల్స్ టు, ఓకేనా, సో టీ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటంటే అండర్ రూట్ సో 2h/g అండి. సో టీ ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ 2h/g. h ఈజ్ ఫర్ ద హైట్ ఆఫ్ ది బాడీ, అంటే ఇక్కడ ఏమని చెప్పాడు టవర్ అన్నాడు కదా, సో టవర్ హైట్. ఓకేనా, సో నెక్స్ట్ 2 ఈజ్ వాట్ ఇయర్, సో దిస్ ఈజ్ ఫర్ ద 2gh నుండి వస్తుంది. అగైన్ ఇట్ విల్ బి సేమ్, h ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి ఇక్కడ, సో ut మైనస్ ఆఫ్ gt స్క్వేర్, ఈ ఫార్ములా నుంచే మళ్ళీ అగైన్ టైం తీసుకుంటాం ఎందుకంటే ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీ 0 అవుతుంది. ఓకేనా, దాని నుండి t ఈజ్ ఈక్వల్స్ టు ఈ ఆఫ్ 1/2gని యువతలు తీసుకొచ్చినాం అంటే ఇట్ విల్ బికమ్ యాజ్ అండర్ రూట్ 2h/g. ఓకేనా, సో ఇక్కడ చూడండి ఏ స్టోన్ ఈస్ డ్రాప్డ్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ 20 meters హైట్ టవర్. సో ఇక్కడ హైట్ ఇచ్చాడు. ఓకేనా, హైట్ ఎంత ఇచ్చాడు చూడండి 20 meters ఇచ్చాడు కదా, సో అండర్ రూట్ సో 2 × 20. నెక్స్ట్ జీ వాల్యూ ఎంత, సో జీ వాల్యూ ఆల్రెడీ ఇచ్చాడు ఎంత 10 meter per second square కదా, సో 10 meters. సో 0 0 సో ఎంత ఇది చూడండి రూట్ 4 అంటే ఎంత అంటే 2 seconds. అంటే 2 seconds. ఓకేనా, అంటే ఇక్కడ చూడండి దీని మీనింగ్ ఏంటంటే ఫస్ట్ స్టోన్ అండి. ఓకేనా, ఫస్ట్ స్టోన్ అనేది జనరల్గా సో రీచ్ అవ్వడానికి అంటే టవర్ నుంచి గ్రౌండ్కు రీచ్ అవ్వడానికి 2 seconds టైం పట్టింది ఫస్ట్ స్టోన్ అనేది. సో టాప్ ఆఫ్ ది టవర్ నుండి గ్రౌండ్కు రీచ్ అవ్వడానికి 2 seconds అనే టైం పట్టింది. తర్వాత సెకండ్ స్టోన్ అనేది ఏంటి చూడండి ఇక్కడ 1 second అనేది 1 secondలోనే రీచ్ అయినట్టు కదా, 1 secondలోనే రీచ్ అయింది. ఎందుకు, సో ఇది స్టార్ట్ అయిన 1 secondకి మనం సెకండ్ స్టోన్ అనేది డ్రాప్ చేసాం. ఓకేనా, కాబట్టి ఇక్కడ 2 seconds అనేది టైం టేకెన్ టు సో రీచ్ ద గ్రౌండ్ ఆఫ్ ఫస్ట్ స్టోన్. ఓకేనా, సో ఇక్కడ 2 seconds అనేది ఏంటంటే టైమ్ ఆఫ్ ఫస్ట్ స్టోన్. ఓకేనా, సో టైం టేకెన్ బై ఫస్ట్ స్టోన్ అండి. సో ఇది ఫస్ట్ స్టోన్ టైం అనేది ఎంత తీసుకుంటుంది అనేది, సో దట్ ఈస్ ఫర్ 2 seconds. మరి ఫస్ట్ స్టోన్ 2 seconds అన్నప్పుడు ఫస్ట్ స్టోన్కి సెకండ్ స్టోన్కి గ్యాప్ ఎంత ఉంది 1 second కదా, అంటే ఇది సెకండ్ స్టోన్ అనేది ఓన్లీ 1 secondలో గ్రౌండ్కి రీచ్ అవుతుంది. ఓకేనా, సో అప్పుడు మనము జనరల్గా ఏం కనుక్కోవాలి చూడండి ఇక్కడ స్టోన్స్ అండ్ రీచ్ ద గ్రౌండ్ సైమిల్టేనియస్లీ ఇనిషియల్ వెలాసిటీ ఆఫ్ ది సెకండ్ స్టోన్ అన్నాడు, ఇనిషియల్ వెలాసిటీ కనుక్కోవాలి. సో మరి ఇనిషియల్ వెలాసిటీ కనుక్కోవాలంటే అగైన్ వీఆర్ యూజింగ్ దిస్ ఫార్ములా అండి. ఓకేనా, సో h ఈజ్ ఈక్వల్స్ టు ut సో ప్లస్ ఆఫ్ at స్క్వేర్ ఆఫ్ gt స్క్వేర్. ఓకేనా, h ఈజ్ ఈక్వల్స్ టు ut ప్లస్ ఆఫ్ gt స్క్వేర్, సో gt స్క్వేర్ కదా. సో h అనేది చూడండి h ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు 20 meters హైట్ ఇచ్చాడు. ఓకేనా, సో 20 meters. సో నెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు సో ఇనిషియల్ వెలాసిటీ కదా మనం కనుక్కోవాల్సింది, u అనేది ఇనిషియల్ వెలాసిటీ కదా, సో u కనుక్కోవాలి. సో టైం ఇక్కడ ఎంత అండి ఇక్కడ, సో సెకండ్ స్టోన్ టైం అనేది
సో 1 సెకండ్ కదా, అంటే ఫస్ట్ స్టోన్ 2 సెకండ్స్ అన్నప్పుడు సెకండ్ స్టోన్ ఎంత అయితే చూడండి, సెకండ్ స్టోన్ అనేది 1 సెకండ్ కదా, అంటే సెకండ్ స్టోన్ టైం తీసుకోవడానికి గ్రౌండ్కి రీచ్ అవ్వడానికి 1 సెకండ్ టైం తీసుకుంటుంది. కాబట్టి ఇక్కడ టీ వాల్యూ ఎంత 1. సో యూ ఇంటూ 1, సో ప్లస్ ఆఫ్ ఇంటూ సో జీ వాల్యూ అనేది 10, నెక్స్ట్ టీ వాల్యూ అగైన్ 1. ఓకేనా. సో మనం ఇక్కడ యూ వాల్యూ కనుక్కోవాలి. ఓకేనా. యూ వాల్యూ చూడండి, ఇక్కడ 2 1s, నెక్స్ట్ 2 5s. ఓకేనా. సో ఇక్కడ యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత చూడండి, 20 - 5 అవుతుంది కదా, యూ ఈజ్ ఈక్వల్స్ టు 20 - 5. ఫ్రమ్ దిస్ యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత చూడండి, సో 20 - 5 అంటే యూ ఈజ్ ఈక్వల్స్ టు 15 మీటర్ ఫర్ సెకండ్స్. సో 15 మీటర్ ఫర్ సెకండ్స్ ఈజ్ ద ఇనిషియల్ వెలాసిటీ ఆఫ్ ది సెకండ్ స్టోన్. ఓకేనా. సో ఇక్కడ 15 మీటర్ ఫర్ సెకండ్స్ ఇది కదా, ఆప్షన్ 2 ఈస్ రైట్ ఆన్సర్. అంటే సో సెకండ్ స్టోన్ అనేది గ్రౌండ్కి రీచ్ అవ్వాలంటే దాని ఇనిషియల్ వెలాసిటీ అనేది 15 మీటర్ ఫర్ సెకండ్స్ అనేది ఇవ్వాలి. ఓకేనా. సో 15 మీటర్ ఫర్ సెకండ్స్. సో దిస్ ఈస్ వాట్ ద థర్డ్ ప్రాబ్లం. నెక్స్ట్ సీ ద ఫోర్త్ వన్. సో ఏ బాల్ ఈస్ డ్రాప్డ్ ఫ్రమ్ ఏ హైట్ అనేది హెచ్ హైట్ ఇచ్చాడంటే, హెచ్ హైట్ అనుకుందాం. ఓకేనా. హైట్ ఈస్ వాట్ ఇయర్ హెచ్ హైట్ నుంచి ఒక బాల్ అనేది డ్రాప్ అవుతా ఉంది. నెక్స్ట్ చూడండి, అనదర్ బాల్ ఈస్ డ్రాప్డ్ ఫ్రమ్ ద సేమ్ హైట్ ఆఫ్టర్ 2 సెకండ్స్. ఓకేనా. సో సెకండ్ బాల్ అనేది డ్రాప్ అవుతుంది ఆఫ్టర్ 2 సెకండ్స్. ఓకేనా. ఆఫ్టర్ 2 సెకండ్స్ సెకండ్ బాల్ అనేది డ్రాప్ అవుతుంది. నెక్స్ట్ దేర్ సపరేషన్ ఆఫ్టర్ 2 more seconds, అంటే వాటి మధ్య సపరేషన్ ఎంత ఆఫ్టర్ 2 more seconds అంటున్నాడు. ఓకేనా. సో చూడండి, ఇక్కడ ఫస్ట్ బాడీ తీసుకున్నాం అనుకోండి, ఫస్ట్ బాడీ తీసుకున్నప్పుడు లేదా ఫస్ట్ బాల్ తీసుకున్నప్పుడు, సో ఫస్ట్ బాల్ అనేది 2 సెకండ్స్కి, ఫర్ ఎగ్జాంపుల్ 2 సెకండ్స్ తర్వాత సెకండ్ బాల్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి, సో ఫస్ట్ 2 సెకండ్స్ తర్వాత సపరేషన్ 2 సెకండ్స్, కాబట్టి 2 + 2 4 సెకండ్స్. ఓకేనా. కాబట్టి ఇక్కడ హైట్ అనేది ఎలా తీసుకుంటామంటే ఫస్ట్ స్టోన్. ఓకేనా. లేదంటే ఫస్ట్ బాల్ అని చెప్పేసి తీసుకుంటే ఫస్ట్ బాల్. సో ఫస్ట్ బాల్ హైట్ అనేది h1 అనుకుందాం. h1 ఈజ్ ఈక్వల్స్ టు ఆఫ్ gt స్క్వేర్. h1 ఈజ్ ఈక్వల్స్ టు ఆఫ్ gt స్క్వేర్. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ బాల్ తీసుకుంటే ఏంటంటే ఫస్ట్ 2 సెకండ్స్ ట్రావెల్ అవుతుంది, ఆఫ్టర్ 2 సెకండ్స్ సెకండ్ స్టోన్ అనేది సో డ్రాప్ అవుతుంది. కాబట్టి సో 2 + 2 4, టోటల్గా 4 సెకండ్స్. ఓకేనా. టైం అనేది ఇక్కడ 4 సెకండ్స్ తీసుకుంటాం. కాబట్టి h1 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటే ఆఫ్ ఇంటూ సో ఆఫ్ g ఇంటూ 4 సెకండ్స్. ఓకేనా. 4 స్క్వేర్. ఫ్రమ్ దిస్ h1 ఈజ్ ఈక్వల్స్ టు ఆఫ్ ఇంటూ g ఇంటూ సో 4 స్క్వేర్ అంటే 16 కదా, 2 1s 2 8s. సో ఫ్రమ్ దిస్ h1 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటే 8g అండి. h1 ఈజ్ ఈక్వల్స్ టు 8g. సో దిస్ ఈజ్ వాట్ ద ఫస్ట్ స్టోన్. ఓకేనా. హైట్. తర్వాత సెకండ్ స్టోన్ చూడండి, లేదంటే సెకండ్ బాల్ చూడండి. సెకండ్ బాల్ h2 ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ gt స్క్వేర్. h2 ఈజ్ ఈక్వల్స్ టు ఆఫ్ gt స్క్వేర్. ఫ్రమ్ దిస్ 1/2 ఇంటూ g ఇంటూ చూడండి, సెకండ్ బాల్ తీసుకుంటే ఏంటంటే ఇక్కడ 2 సెకండ్స్ అండి. ఎందుకు చూడండి, ఇక్కడ బాల్ ఈజ్ డ్రాప్డ్ ఫ్రమ్ ఏ హైట్, అనదర్ బాల్ ఈజ్ డ్రాప్డ్ ఆఫ్టర్ ద సో హైట్ ఆఫ్ 2 సెకండ్స్. ఓకేనా. అంటే 2 సెకండ్స్ అనేది రీచ్ అయిన తర్వాత నెక్స్ట్ సెకండ్ బాల్ అనేది డ్రాప్ అయింది కాబట్టి, సో ఇక్కడ t ఈజ్ ఈక్వల్స్ టు 2 తీసుకుంటాం. t ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఇది 2, కాబట్టి 2 స్క్వేర్. ఫ్రమ్ దిస్ ఎలా తీసుకుంటాం చూడండి, ఆఫ్ ఇంటూ g ఇంటూ 2 స్క్వేర్ అంటే 4 కదా, 2 1s 2 2s. సో ఇక్కడ ఎంత అయితే చూడండి 2g అవుతుందండి. ఓకేనా. సో 2g. సో ఇయర్ h2 ఈజ్ ఈక్వల్స్ టు వాట్, h2 ఈజ్ ఈక్వల్స్ టు 2g. h2 ఈజ్ ఈక్వల్స్ టు 2g. ఫ్రమ్ దిస్ h ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి, h ఈజ్ ఈక్వల్స్ టు h1 - h2 కదా, సపరేషన్ h1 - h2. h1 ఎంత 8g, నెక్స్ట్ h2 ఈజ్ ఫర్ ద 2g. సో టోటల్ ఎంత ఇది, సో 6g. సో ఇక్కడ h ఈజ్ ఈక్వల్స్ టు ఏంటంటే సపరేషన్ 6g అని చెప్పేసి. ఓకే. సో దిస్ ఈజ్ వాట్ ద ఆన్సర్. h ఈజ్ ఈక్వల్స్ టు 6g. ఓకే. సో ఆప్షన్ D ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏ బాడీ రిలీజ్డ్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఎ టవర్ ఆఫ్ హైట్ h టేక్స్ టైమ్ t. ఓకేనా. టు రీచ్ ద గ్రౌండ్ ఆఫ్టర్ టైమ్ t/2 ఇట్స్ హైట్ ఫ్రమ్ ద గ్రౌండ్ ఈస్. ఓకేనా. అంటే ఇక్కడ ఒక హైట్ నుండి ఏంటి ఒక బాడీ అనేది రిలీజ్ అవుతా ఉంది. హైట్ అనేది h హైట్ నుండి ఒక బాడీ అనేది రిలీజ్ అవుతా ఉంది. సో టైం అనేది గ్రౌండ్కు రీచ్ అవ్వడానికి టైం t సెకండ్స్ పట్టింది అనుకుందాం. ఓకేనా. అంటే h హైట్ నుండి ఒక బాడీ అనేది ఫాల్ అవుతా ఉంది. సో దాన్ని గ్రౌండ్కి రీచ్ అవ్వడానికి t టైమ్స్ అనేది టైం తీసుకుంది. సో తర్వాత స్టేట్మెంట్ చూడండి, ఆఫ్టర్ టైం t/2. ఆఫ్టర్ టైం t/2 అంటే టైం అనేది ఆఫ్ అయినప్పుడు సో నెక్స్ట్ ఇట్స్ హైట్ ఫ్రమ్ ద గ్రౌండ్ ఈస్. ఓకేనా. అంటే గ్రౌండ్ నుండి దాని హైట్ ఎంత అని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా. చూడండి, ఇక్కడ ఫస్ట్ కేసులో ఏంటంటే హైట్ ఈజ్ ఈక్వల్స్ టు, ఓకేనా,
సో ఫస్ట్ కేసులో ఏంటి హెచ్ హైట్ నుండి డ్రాప్ అవుతా ఉంది, టైం టీ తీసుకుంటుంది. ఓకేనా. సో హైట్ అనేది హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు యూటీ ప్లస్ ఆఫ్ జీటీ స్క్వేర్ తీసుకుంటాం. ఓకేనా. సెకండ్ కేసులో ఏమవుతుందంటే ఏమవుతుందంటే టీ ప్లేస్లో టీ బై టూ అవుతుందండి. ఓకేనా. టీ ప్లేస్లో ఏమవుతుంది టీ బై టూ అవుతుంది. ఓకే. సో ఇక్కడ చూడండి ఫస్ట్ ఓకేనా ఫస్ట్ బాల్ అని చెప్పేసి తీసుకున్నాం అనుకోండి. ఆఫ్టర్ ద టైం ఓకే బాడీ ఈస్ రిలీజ్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఎ టవర్ అండ్ హైట్ ఈస్ హెచ్. సో ఓకేనా చూడండి ఇక్కడ ఫస్ట్ హైట్ అనేది వై అని తీసుకుందాం. ఓకేనా హైట్. సో హైట్ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు వై హైట్ అని చెప్పేసి తీసుకుంటే సో అప్పుడు వై ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాయొచ్చు అండి, వై ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ జీటీ స్క్వేర్ అని చెప్పేసి రాయొచ్చా, హాఫ్ జీటీ స్క్వేర్ అని చెప్పేసి రాయొచ్చు. ఓకేనా. సో ఇక్కడ టీ ఈజ్ ఈక్వల్స్ టు టీనే కాబట్టి టీ స్క్వేర్ యాజ్ ఇట్ ఈస్. ఓకేనా. సో సెకండ్ కేసులో చూడండి, సెకండ్ కేసు ఏంటంటే సో ఇక్కడ ఏంటి టైం అండి. ఓకేనా. టైం ఏమవుతుందంటే టైం టీ ఈజ్ ఈక్వల్స్ టు టీ బై టూ తీసుకుంటాం. టైం టీ ఈజ్ ఈక్వల్స్ టు టీ బై టూ. సో అప్పుడు ఆ కేసులో చూడండి హైట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాస్తాం, హైట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/2 ఇంటూ జీ. నెక్స్ట్ ఇక్కడ టీ ప్లేస్లో ఏం తీసుకుంటామంటే టీ బై టూ తీసుకుంటామండి. టీ ప్లేస్లో టీ బై టూ హోల్ స్క్వేర్. ఓకేనా. ఫ్రమ్ దిస్ హైట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమైతుంది చూడండి, సో హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ జీ. సో నెక్స్ట్ ఇయర్ టీ స్క్వేర్ బై 4 కదా, టీ స్క్వేర్ బై 4. ఓకే. సో ఇక్కడ నుండి ఏమవుతుందండి హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు సో దీన్ని ఇలా రాయొచ్చా 1/4 సో ఇంటూ హాఫ్ ఇంటూ జీటీ స్క్వేర్ రాయొచ్చు కదా. సో 1/4 ఇంటూ హాఫ్ ఇంటూ జీటీ స్క్వేర్ రాయొచ్చు. సో ఇక్కడ చూడండి ఈ హాఫ్ ఇంటూ జీటీ స్క్వేర్ని మనం ఏమంటాం, హాఫ్ ఇంటూ జీటీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు వై అని చెప్పేసి అన్నాం కదా, హాఫ్ ఇంటూ జీటీ స్క్వేర్ని వై అన్నాం. కాబట్టి ఈ ప్లేస్లో ఏం తీసుకోవచ్చు అంటే హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు 1/4 ఇంటూ వై తీసుకోవచ్చా, 1/4 ఇంటూ వై తీసుకోవచ్చు. ఓకేనా. ఫ్రమ్ దిస్ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాయొచ్చు అండి, y/4 అని చెప్పేసి తీసుకోవచ్చు, y/4. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ ఏమన్నారు చూడండి, సో ఆఫ్టర్ టైమ్ టీ బై టూ ద హైట్ ఫ్రమ్ ద గ్రౌండ్ ఈస్. ఓకేనా. సో ఫస్ట్ హైట్ ఎంత అండి, ఫస్ట్ హైట్ అనేది y కదా, సెకండ్ హైట్ ఎంత y/4. ఓకేనా. ఆ డిఫరెన్స్ ఎంత చూడండి, అప్పుడు హైట్ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎలా రాయొచ్చు అంటే సో y మైనస్ y/4. సో ఇక్కడ చూడండి సో ఎల్సిఎం తీసినాం అనుకోండి ఎంత అయితే ఇది 4y అవుతుంది కదా, 4y మైనస్ y/4. ఓకేనా. సో అక్కడ నుండి ఏమవుతుంది అండి 3y/4 అవుతుందండి. ఏమవుతుంది 3y/4. సో ఇక్కడ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు 3y/4 లేదంటే ఆ y ప్లేస్లో హెచ్ పెట్టినామంటే 3h/4. ఓకేనా. కాబట్టి సో సి ఆప్షన్ ఈస్ రైట్. సో 3h/4 అనొచ్చు, లేదంటే సో 3y/4. ఓకేనా. సో ఇక్కడ y అనేది హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు y అన్నప్పుడు సో y ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ అన్నా కానీ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు y అన్నా సేమ్ కాబట్టి సో 3h/4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ సో ఇక్కడ ఏ బాల్ ఈస్ థ్రోన్ వర్టికలీ అప్వర్డ్స్ ఫ్రమ్ ద గ్రౌండ్ అండి, అంటే గ్రౌండ్ నుండి వర్టికల్గా ఒక బాల్ అనేది అప్వర్డ్ డైరెక్షన్లో త్రో చేసాం. So and a boy gazing out the window observes it's moving upward past him at 5 meters per seconds. అంటే ఒక బాయ్ అనేది 10 meters హైట్ ఉన్న విండో నుండి అబ్జర్వ్ చేస్తే దాని ఒక స్పీడ్ అనేది 5 meters per సెకండ్స్ అనేది స్పీడ్ ఇచ్చాడు. సో తర్వాత ఇఫ్ జీ వాల్యూ ఈస్ 10 meters per second square and the height of the window is 10 meters above the ground, the ball travels through a height equal to. ఓకేనా. అంటే విండో అనేది 10 meters హైట్లో ఉందండి, ఇక్కడ హైట్ కనుక్కోవాలి. ఓకేనా. హైట్ అనేది టోటల్గా ఎంత హైట్కి ఆ బాల్ అనేది రీచ్ అయింది. ఓకేనా. చూడండి ఇక్కడ సో జనరల్గా బాడీ అనేది అప్వర్డ్ డైరెక్షన్లో ప్రొజెక్ట్ అయినప్పుడు హైట్ ఫార్ములా ఏంటంటే హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు u²/2g అండి, u²/2g. ఓకేనా, u²/2g. సో ఇక్కడ u²/2g is the height of the body when the body is projected in upward direction. ఓకేనా. సో u²/2g ఆల్రెడీ సో ఏంటి ప్రొజెక్టైల్ మోషన్లో డిస్కస్ చేసాం. ఓకేనా. ప్రొజెక్టైల్ మోషన్లో హైట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం తీసుకుంటాం, u² sin square theta, u² sin square theta by 2g అని చెప్పేసి తీసుకుంటాం కదా, sin square theta by 2g. సో ఇక్కడ ఇదేంటి ప్రొజెక్టైల్ మోషన్ కాకుండా వర్టికల్ డైరెక్షన్ వెళ్తా ఉంది కాబట్టి ఇది sin theta. సో ఇన్ ద ప్లేస్ ఆఫ్ sin theta ఇట్ విల్ టేక్ ఇట్ యాజ్ 1. కాబట్టి h ఈజ్ ఈక్వల్స్ టు ఏం తీసుకుంటాం, ఇక్కడ u²/2g తీసుకుంటాం అండి. h ఈజ్ ఈక్వల్స్ టు u²/2g తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ చూడండి ఇనిషియల్ వెలాసిటీ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు 5 meters per seconds ఇచ్చాడు కదా. సో కాబట్టి 5 into 5 అండి, 5 into 5 by సో ఇక్కడ 2 into g వాల్యూ అనేది 10 కదా, సో 10. సో నెక్స్ట్ ఇక్కడ 25 బై సో ఇక్కడ ఎంత 20 కదా, 25/20. సో ఇక్కడ చూడండి ఎంత అయితే ఇది సో 5 5s నెక్స్ట్ 5 4s. సో ఇక్కడ 1.25 కదా, 1.25 meters. సో 1.25 meters దట్ ఈస్ వాట్ ద హైట్. సో ఈ 1.25 meters హైట్ ఎక్కడి నుండి అంటే ఆ విండో నుండి అండి. అంటే చూడండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది గ్రౌండ్ అని చెప్పేసి కనుక తీసుకుంటే
సో ఆ విండో అనేది ఇక్కడ ఉంది అనుకుందాం, ఓకేనా. సో ఒక బాడీ అనేది ఇలా ప్రొజెక్ట్ అవుతుంది, ఓకేనా. బాడీ అనేది ఇలా ప్రొజెక్ట్ అయినప్పుడు సో ఇక్కడ ఈ విండో నుంచి అబ్జర్వ్ చేసినప్పుడు, ఓకే, ఈ విండో నుంచి అబ్జర్వ్ చేసినప్పుడు సో దీని ఒక హైట్ ఇచ్చాడండి, ఓకేనా. హైట్ ఎంత ఉందంటే ఇది విండో నుంచి అబ్జర్వ్ చేసినప్పుడు ఎంత హైట్ రీచ్ అయిందంటే సో 1.25 మీటర్స్ అనేది రీచ్ అయింది, 1.25 మీటర్స్ అనేది రీచ్ అయింది. సో మనకి క్వశ్చన్లోనే ఇచ్చాడు ఈ విండో అనేది గ్రౌండ్ నుండి ఎన్ని మీటర్స్ డిస్టెన్స్లో ఉంది అంటే 10 మీటర్స్ డిస్టెన్స్లో ఉంది కదా, 10 మీటర్స్ డిస్టెన్స్లో ఉంది, ఓకేనా. సో అప్పుడు ఏమైతే చూడండి టోటల్గా ఈ బాడీ అనేది ఎంత డిస్టెన్స్ అంటే ఎంత హైట్ ట్రావెల్ చేసిందంటే సో 10 మీటర్స్ సో ప్లస్ 1.25 మీటర్స్ కదా. అంటే ఇక్కడ చూడండి ఈ 10 మీటర్స్ తర్వాత దానిపైన 1.25 మీటర్స్ టోటల్ ఎంత ఇది సో 11.25 మీటర్స్, 11.25 మీటర్స్ ఇస్ ద హైట్ ఆఫ్ దట్ బాడీ, ఓకేనా. కాబట్టి ఆన్సర్ ఏ ఈస్ కరెక్ట్. సి ద సెవెంత్ క్వశ్చన్ ఒకసారి చూడండి. సో a stone is dropped into water from a bridge 44.1 meters above the water. So another stone is thrown vertically downward 1 second later. Both strike the water simultaneously. So then initial speed of the second stone is. ఆల్రెడీ ఇంతకుముందు చూసినాం కదా ప్రాబ్లమ్. అంటే ఇక్కడ 2 స్టోన్స్ ఉన్నాయండి. ఫస్ట్ స్టోన్ అనేది రిలీజ్ చేశారు, ఓకేనా. ఫస్ట్ స్టోన్ అనేది సో జనరల్గా సో రిలీజ్ చేసినప్పుడు సో ఎంత హైట్ నుండి అంటే ఇక్కడ బ్రిడ్జ్ హైట్ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు సో 44.1 మీటర్స్, ఓకేనా. అంటే 44.1 మీటర్ నుండి ఒక స్టోన్ అనేది సో జనరల్గా డ్రాప్ చేశారు, ఓకేనా. సో తర్వాత ఏంటంటే ఎగ్జాక్ట్లీ 1 సెకండ్ తర్వాత అంటే 1 సెకండ్ తర్వాత సెకండ్ స్టోన్ని సో త్రో చేశారు. అంటే సెకండ్ స్టోన్కి ఇనిషియల్ వెలాసిటీ ఇచ్చారు, ఇనిషియల్ వెలాసిటీ ఇచ్చి త్రో చేసినప్పుడు అవి 2 స్టోన్స్ అనేది ఎట్ ఏ టైం వాటర్ని రీచ్ అయింది, ఓకేనా. వాటర్ని సో టచ్ అయింది. అప్పుడు సో సెకండ్ స్టోన్ యొక్క ఇనిషియల్ వెలాసిటీ ఎంత అని చెప్పేసి అంటున్నాడు, ఓకేనా. సెకండ్ స్టోన్ యొక్క ఇనిషియల్ వెలాసిటీ. సో ఇక్కడ ఇచ్చింది ఏంటంటే బ్రిడ్జ్ హైట్ ఇచ్చాడండి, ఓకేనా. ఇక్కడ చూడండి సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది వాటర్ అని చెప్పేసి కనుక తీసుకుంటే బ్రిడ్జ్ అనేది ఈ హైట్లో ఉంది అనుకుందాం, ఓకేనా. బ్రిడ్జ్ అనేది ఈ హైట్లో ఉంది. సో ఇక్కడ నుండి ఇక్కడ వరకు హైట్ ఎంత ఇచ్చారు చూడండి, అది 44, ఓకేనా. 44.1 మీటర్స్, 44.1 మీటర్స్ హైట్ ఉంది, ఓకేనా. సో ఈ హైట్ ఏంటంటే సో బ్రిడ్జ్ హైట్. సో ఇక్కడ నుండి ఏంటంటే ఈ బ్రిడ్జ్ నుండి జనరల్గా స్టోన్ అనేది ఇలా సో త్రో చేశాడు, ఓకేనా. సో ఇలా త్రో చేసినప్పుడు ఇది ఫస్ట్ స్టోన్ కదా. సో ఫస్ట్ స్టోన్ త్రో చేసినప్పుడు సో ఇది త్రో చేసిన ఎగ్జాక్ట్లీ 1 సెకండ్కి సెకండ్ స్టోన్ అనేది త్రో చేశాడండి, ఓకేనా. సెకండ్ స్టోన్ అంటే సో సేమ్ హైట్ నుండి సెకండ్ స్టోన్ని సో త్రో చేశాడు. సో ఇక్కడ ఈ మధ్య డిఫరెన్స్ ఎంత అంటే ఈ 2 స్టోన్స్కి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 1 సెకండ్, ఓకేనా. 1 సెకండ్ డిఫరెన్స్లో 2 స్టోన్స్ అనేది త్రో చేశాడు. సో ఇక్కడ మరి టైం ఎలా తీసుకుంటాం చూడండి. ఫస్ట్ స్టోన్ టైం అంటే ఫస్ట్ స్టోన్ అనేది ఎంత టైంలో రీచ్ అయింది అనుకుంటే అంటే టోటల్గా ఎంత టైం తీసుకుంది, ఓకేనా. అంటే ఫస్ట్ స్టోన్ ఎంత టైం తీసుకుందో తెలిస్తేనే సెకండ్ స్టోన్ అని ఎంత టైం తీసుకుందో తెలుస్తుంది కదా. ఫస్ట్ స్టోన్ టైం టేకెన్ టీ ఈజ్ ఈక్వల్స్ ఎంత అంటే అండర్ రూట్ 2h/g అండి, అండర్ రూట్ 2h/g, ఓకే. సో ఇక్కడ నుండి అండి సో అండర్ రూట్ సో 2 ఇంటూ సో ఇక్కడ హెచ్ వాల్యూ ఎంత చూడండి, హెచ్ వాల్యూ అనేది ఇచ్చాడండి. హెచ్ వాల్యూ ఎంత ఇచ్చాడు 44.1 మీటర్స్, 44.1 మీటర్స్ ఇచ్చాడు కదా. సో హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు 44.1 బై సో జీ వాల్యూ ఎంత 10, 44.1 మీటర్స్ బై సో జీ వాల్యూ ఇస్ 10. చూడండి ఇక్కడ దీని వాల్యూ ఎంత అవుతుంది చూడండి. సో 44.1 అండి, 44.1 1 ఇంటూ 2 సో 2 1s are 2, నెక్స్ట్ 2 4s are 8 అంటే 88.2, ఓకేనా. 88.2 సో ఇట్ విల్ బి సో 88.2/10, 88.2/10 అంటే సో జనరల్గా ఎంత అవుతుంది చూడండి ఇక్కడ 8.8 అవుతుంది కదా, 8.8. సో అప్రాక్సిమేట్గా దీని వాల్యూ ఎంత అవుతుందంటే సో అప్రాక్సిమేట్గా అండర్ రూట్ 8.8 అవుతుందండి. ఎంత అవుతుంది 8.8. చూడండి ఇక్కడ 8.8 అవడానికి రీజన్ ఏంటంటే జీ వాల్యూ ఎంత తీసుకున్నాం మనం 10 తీసుకున్నాం, 10 ప్లేస్లో 9.8 తీసుకుంటే ఎగ్జాక్ట్గా 9 వస్తుందండి, ఓకేనా. కాబట్టి ఇక్కడ ఏం తీసుకోవచ్చు జీ వాల్యూ 10 అయినా తీసుకోవచ్చు, 9.8 అయినా తీసుకోవచ్చు. కాబట్టి సో అప్రాక్సిమేట్ రూట్ 8.8 అంటే అప్రాక్సిమేట్గా 9 అన్నట్లు కదా. సో 9 అన్నప్పుడు సో రూట్ 9 ఈజ్ ఈక్వల్స్ టు 3 సెకండ్స్, రూట్ 9 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత 3 కాబట్టి 3 సెకండ్స్. అంటే ఫస్ట్ స్టోన్ రీచ్ అవ్వడానికి టైం ఎంత అంటే 3 సెకండ్స్ పట్టిందండి, ఓకేనా. ఫస్ట్ స్టోన్ రీచ్ అవ్వడానికి టైం అనేది 3 సెకండ్స్ పట్టింది. మరి 3 సెకండ్స్ పట్టినప్పుడు సెకండ్ స్టోన్ ఎంత పడుతుంది 1 సెకండ్ తర్వాత స్టార్ట్ అయింది కాబట్టి సో 2 సెకండ్స్ టైంలో అది రీచ్ అయిందని వచ్చు, ఓకేనా. 2 సెకండ్స్ టైంలో అది రీచ్ అయిందని చెప్పొచ్చు. సో అక్కడ మరి ఫార్ములా ఏం తీసుకోవచ్చు హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు యూటీ, ఓకే. హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు యూటీ ప్లస్ ఆఫ్ ఏటీ స్క్వేర్ ఆర్ జీటీ స్క్వేర్. సో ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఏ వీ నీడ్ టు సబ్స్టిట్యూట్ జీ కాబట్టి హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు యూటీ ప్లస్ ఆఫ్ జీటీ స్క్వేర్, ఓకే. చూడండి ఇక్కడ ఈ కేసులో ఏంటంటే హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ అంటే ఎంత ఇచ్చాడండి బ్రిడ్జ్ హైట్ కదా, బ్రిడ్జ్ హైట్ ఎంత అది 44.1 ఈజ్ ఈక్వల్స్ టు
యూ అనేది ఇనిషియల్ వెలాసిటీ, ఓకేనా, యూ అనేది ఇనిషియల్ వెలాసిటీ కదా. సో ఇనిషియల్ వెలాసిటీ ఎంత ఇచ్చాడు దీనికి, మనకు అనుకోవాల్సింది ఏంది ఇక్కడ, ఇనిషియల్ వెలాసిటీ ఏంది కదా. సో ఇనిషియల్ వెలాసిటీ కాబట్టి టైం అనేది ఎంత 2 సెకండ్స్, 2 సెకండ్స్ అన్నప్పుడు యూ ఇంటూ 2 అండి, యూ ఇంటూ 2 ప్లస్ సో 1 ఇంటూ జీ వాల్యూ. నెక్స్ట్ టీ అంటే ఎంత ఉందండి, టీ అనేది 3 సెకండ్స్ కదా, 3 సెకండ్స్ అనేది టోటల్ టైం. సో బట్ ఇక్కడ ఏంటంటే ఓన్లీ సెకండ్ స్టోన్ కనుక కన్సిడర్ చేసినప్పుడు టీ ఈజ్ ఈక్వల్స్ టు 2 సెకండ్స్ కదా, కాబట్టి 2 సెకండ్స్ హోల్ స్క్వేర్, ఓకేనా. ఫ్రమ్ దిస్ ఓకే విల్ రైట్ హియర్ చూడండి. సో 44.1 ఈజ్ ఈక్వల్ టు సో 4 దట్ ఈస్ 2u అవుతుందండి, 2u ప్లస్ సో ఆఫ్ జీటీ స్క్వేర్ కదా. సో 2 స్క్వేర్ అంటే 4 కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు అంటే ఆఫ్ జీ ఇంటూ 4 అని చెప్పేసి రాయొచ్చు కదా. అప్పుడు 2 1 జా 2 2 జా. సో ఇక్కడ నుండి 44.1 ఈజ్ ఈక్వల్స్ టు 2u ప్లస్, ఓకేనా, 2u ప్లస్ ఇది 2g కదా. సో 2u ప్లస్ సో 2g. సో ఇక్కడ g వాల్యూ అనేది మనము 10 తీసుకోవచ్చు, 9.8 తీసుకోవచ్చు అండి, అంటే 9.8 తీసుకుందాం. ఎందుకంటే ఇక్కడ చూడండి 24.5, 4.9, 9.8 అండ్ 12.25, ఓకేనా. సో ఇలా ఇచ్చాడు కాబట్టి జనరల్గా ఏంటంటే సో లెట్ us టేక్ g వాల్యూ ఈస్ 9.8 తీసుకుందాం, ఓకేనా. సో 9.8. సో ఇక్కడ చూడండి 44.1 ఈజ్ ఈక్వల్స్ టు 2u సో ప్లస్ 2 ఇంటూ జీ వాల్యూ అనేది 9.8 తీసుకోండి, ఓకేనా, 9.8 జీ వాల్యూ. సో అప్పుడు చూడండి 44.1 ఈజ్ ఈక్వల్స్ టు 2u ప్లస్ సో అండి 9.8 2 జా ఎంత అయింది, 9.8 2 జా, ఓకేనా. సో 2 8 జా 19.6 కదా. సో ఎంత ఇది 19.6, ఓకేనా. సో ఇక్కడ 19.6 లెఫ్ట్ సైడ్ వచ్చిందంటే ఎంత చూడండి, 44.1 మైనస్ 19.6 ఈజ్ ఈక్వల్స్ టు 2u అండి. సో ఇక్కడ చూడండి 44 నుంచి 19.6 తీసేసి ఎంత అయింది 44.1 నుంచి సో 19.6, ఓకేనా. సో ఇక్కడ 11 కదా, 11 అయితే 5, ఓకేనా, 13. సో 13 అంటే 4, సో నెక్స్ట్ 3 కాబట్టి 2 అంటే ఎంత అవుతుంది అండి ఇక్కడ సో 24, ఓకేనా. సో ఎంత అవుతుంది అది 24.5, ఎస్ 24.5 కదా. సో 2u ఈజ్ ఈక్వల్స్ టు 24.5. సో ఇక్కడ చూడండి సో ఫ్రమ్ దిస్ u ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అండి, u ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటే సో 24.5, సో 24.5 బై సో ఎంత ఇది 2 కదా. సో ఎంత అయితే చూడండి మరి 2 అంటే సో 12.25 ఎంత అయితే చూడండి ఇక్కడ సో 12.25 అండి. u ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటే 12.25. సో 12.25 అనేది సో u. సో 12.25 ఎక్కడ ఉంది, ఆప్షన్ డి కదా. సో 12.25 ఇస్ ద ఇనిషియల్ వెలాసిటీ ఆఫ్ ది స్టోన్, ఓకేనా, ఆప్షన్ డి 12.25 meters or meter per seconds, ఓకేనా. సో దిస్ ఈజ్ వాట్ ద క్వశ్చన్ నెంబర్ 7. నెక్స్ట్ సీ ద క్వశ్చన్ నెంబర్ 8. సో ఏ బాడీ ఈజ్ అలౌడ్ టు ఫాల్ ఫ్రమ్ ఏ హైట్ ఆఫ్ 100 meters, 100 meters హైట్ నుండి ఒక బాడీ అనేది సో ఫాల్ అవుతూ ఉంది. ఆఫ్టర్ 2 seconds సో ఇఫ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ వ్యానిషెస్, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది 0 అయిందండి, ఓకేనా. సో యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది 0 అయింది. సో నెక్స్ట్ చూడండి సో ద టోటల్ టైమ్ ఆఫ్ ఇట్స్ ఫాల్ ఈజ్, అంటే టోటల్ ఎంత టైం తీసుకుంటుంది అది గ్రౌండ్కి రీచ్ అవ్వడానికి అంటున్నాడు, ఓకేనా. సో గ్రౌండ్కి రీచ్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటుంది చూడండి ఒకసారి. హైట్ అనేది జనరల్గా h ఈజ్ ఈక్వల్స్ టు ఆఫ్ జీటీ స్క్వేర్ అండి. h ఈజ్ ఈక్వల్స్ టు ఆఫ్ జీటీ స్క్వేర్ అంటే సో ఈ హైట్ అనేది జనరల్గా 100 meters అనేది ఏంది టోటల్గా సో ఫాల్ ఫ్రమ్ ది హైట్, అంటే 100 meters హైట్ నుంచి పడుతూ ఉంది. కానీ 2 seconds ఎంత హైట్ ట్రావెల్ చేసిందంటే h అనేది మనం కనుక్కోవాలి కాబట్టి h ఈజ్ ఈక్వల్స్ టు సో ఆఫ్ ఇంటూ, ఓకేనా. సో g వాల్యూ అనేది 10. సో నెక్స్ట్ t వాల్యూ ఎంత ఇచ్చాడు 2 seconds కాబట్టి 2 square. సో ఫ్రమ్ దిస్ h ఈజ్ ఈక్వల్స్ టు ఏంటంటే 1/2 ఇంటూ సో 10 ఇంటూ 4 అండి, ఓకేనా. సో 2 1 జా 2 2 జా. సో ఫ్రమ్ దిస్ హైట్ h ఈజ్ ఈక్వల్స్ టు ఎంత సో 20 meters. హైట్ h ఈజ్ ఈక్వల్స్ టు 20 meters. అంటే చూడండి ఇక్కడ హైట్ అనేది 20 meters హైట్ అనేది కవర్ చేసిందంటే, ఓకేనా. అంటే 100 metersలో 20 meters కవర్ చేసింది. ఎప్పుడు 20 meters కవర్ చేసింది అంటే 2 seconds అది ట్రావెల్ అయినప్పుడు, అంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది ఉన్నప్పుడు సో 2 seconds ట్రావెల్ చేసింది కదా. అది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది, ఎంత హైట్ ట్రావెల్ చేసింది అంటే 20 meters హైట్ అనేది ట్రావెల్ చేసింది. తర్వాత యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది 0 అయిపోయింది, వ్యానిష్ అయిపోయింది అంటే 0 అయిపోయింది. సో యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ 0 అయినప్పుడు జనరల్గా మనకు యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ z ఈజ్ ఈక్వల్స్ టు వెలాసిటీ బై టైం కదండి. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ z ఈజ్ ఈక్వల్స్ టు వెలాసిటీ బై టైం. ఫ్రమ్ దిస్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు g ఇంటూ t తీసుకోవచ్చు కదా. వెలాసిటీ v ఈజ్ ఈక్వల్స్ టు g ఇంటూ t తీసుకోవచ్చు, ఓకేనా. ఫ్రమ్ దిస్
వెలాసిటీ ఏమైతే చూద్దాం. సో వెలాసిటీ v ఈజ్ ఈక్వల్స్ టు g అనేది 10, నెక్స్ట్ టైం అనేది ఎంత 2 సెకండ్స్ కాబట్టి సో 2. ఫ్రమ్ దిస్ వెలాసిటీ v ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటే సో 20 మీటర్ ఫర్ సెకండ్స్. వెలాసిటీ v ఈజ్ ఈక్వల్స్ టు 20 మీటర్ ఫర్ సెకండ్స్. అంటే చూడండి ఈ 20 మీటర్ ఫర్ సెకండ్స్ అనేది ఏంటంటే యూనిఫామ్ స్పీడ్ అని చెప్పేసి చెప్పొచ్చు. అంటే యూనిఫామ్ స్పీడే కదా ఆఫ్టర్ యాక్సలరేషన్ కనుక 0 అయినప్పుడు, అంటే వ్యానిష్ అయినప్పుడు, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ వ్యానిష్ అయినప్పుడు ఒక యూనిఫామ్ స్పీడ్తో అది కింద పడుతూ ఉంటుంది. ఓకేనా, యూనిఫామ్ స్పీడ్తో కింద పడుతూ ఉంటుంది. ఆల్రెడీ 20 మీటర్స్ అనేది యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఉన్నప్పుడు కవర్ చేసింది 100 మీటర్స్లో. రిమైనింగ్ ఎన్ని మీటర్స్ ఉంది? 100 మైనస్ 20 దట్ ఈస్ 80 మీటర్స్. ఆ 80 మీటర్స్ అనేది ఎంత స్పీడ్తో అంటే ఎంత వెలాసిటీతో ట్రావెల్ అవుతుందో సో దట్ ఈస్ ఫర్ ద సో టోటల్ టైమ్ ఆఫ్ ఇట్స్ ఫాల్. ఓకే, టోటల్గా ఎంత టైం తీసుకుంటుంది అంటే సో ఇక్కడ చూడండి మనకి హైట్ తీసుకున్నాం అనుకోండి. హైట్ అనేది టోటల్గా 100 మీటర్స్ అండి, టోటల్గా 100 మీటర్స్. సో ఇక్కడ 2 సెకండ్స్ అన్నప్పుడు 2 సెకండ్స్ ట్రావెల్ చేసినప్పుడు జనరల్గా ఎంత 20 మీటర్స్ అనేది కవర్ చేసింది. సో ఇక్కడ 100 నుంచి 20 మైనస్ చేస్తే ఎంత 80 మీటర్స్ కదా, రిమైనింగ్ ట్రావెల్ చేసింది ఎంత 80 మీటర్స్ అనేది రిమైనింగ్ ట్రావెల్ చేయాలి. మరి 80 మీటర్స్ అనేది ఈ వెలాసిటీతో ట్రావెల్ చేస్తుందండి. అంటే 80 మీటర్స్ అనేది ఈ వెలాసిటీతో ట్రావెల్ చేసినప్పుడు దాని టైం ఎలా తీసుకుంటాం? సో జనరల్గా వెలాసిటీ v ఈజ్ ఈక్వల్స్ టు అంటే డిస్టెన్స్ కదా, అంటే h/t అని చెప్పేసి తీసుకోవచ్చు కదా, h/t. సో ఫ్రమ్ దిస్ టైం t ఈజ్ ఈక్వల్స్ టు ఏం తీసుకోవచ్చు? h/v అని చెప్పేసి తీసుకోవచ్చా, h/v. సో ఇక్కడ h ఎంత అండి 80 మీటర్స్. సో నెక్స్ట్ వెలాసిటీ v ఎంత 20 మీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్ కదా 20. సో 0 0 2 1 జా 2 4 జా. సో అప్పుడు టైం చూడండి, టైం ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటే 4 సెకండ్స్. టైం ఈజ్ ఈక్వల్స్ టు ఎంత 4 సెకండ్స్. ఇది ఈ టైం 4 సెకండ్స్ ఎప్పుడంటే అది యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ వ్యానిష్ అయిన తర్వాత. ఓకేనా, సో యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ వ్యానిష్ అయిన తర్వాత ఎంత టైం తీసుకుందంటే 4 సెకండ్స్ తీసుకుంది. మరి దాని ముందు మళ్ళీ ఒక 2 సెకండ్స్ తీసుకుంది కదా, అప్పుడు టైం టోటల్ టైం ఏమవుతుంది? టోటల్ టైం t ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటే 2 సెకండ్స్ ప్లస్ 4 సెకండ్స్ టోటల్గా 6 సెకండ్స్ టైం అనేది తీసుకుంటుంది. ఎంత తీసుకుంటుంది? 6 సెకండ్స్. ఓకేనా, సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్, 6 సెకండ్స్. ఓకేనా, అంటే అది వ్యానిష్ అవ్వకముందు యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఉన్నప్పుడు 2 సెకండ్స్ ట్రావెల్ అయిందండి. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ వ్యానిష్ అయిన తర్వాత 4 సెకండ్స్ ట్రావెల్ అయింది. టోటల్గా ఎన్ని సెకండ్స్ పట్టింది? సో 2 + 4 6 సెకండ్స్. ఓకేనా, నెక్స్ట్. సో ఏ స్టోన్ ఈజ్ ప్రొజెక్టెడ్ అప్ విత్ ఏ వెలాసిటీ ఆఫ్ 14.7 మీటర్స్ ఫర్ సెకండ్స్. అంటే ఇనీషియల్ వెలాసిటీ ఇచ్చాడండి. అంటే u ఈజ్ ఈక్వల్స్ ఎంత 14.7 మీటర్ ఫర్ సెకండ్స్ ఇచ్చాడు, లేదంటే మీటర్ సెకండ్ పవర్ -1 ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఎ టవర్ అండ్ ఇట్ రీచెస్ ద గ్రౌండ్ ఆఫ్టర్ 5 సెకండ్స్. ఓకేనా, అంటే ఇక్కడ టైం ఎంత ఇచ్చాడు? టైం అనేది 5 సెకండ్స్లో అది గ్రౌండ్కి రీచ్ అయిందంట. ఓకేనా, 5 సెకండ్స్లో. దెన్ హైట్ ఆఫ్ ద టవర్, హైట్ కనుక్కోమంటున్నాడు. సో హైట్ కనుక్కున్నప్పుడు జనరల్గా h ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి ut మైనస్ ఆఫ్ gt స్క్వేర్. ఓకేనా, ఆఫ్ gt స్క్వేర్. సో ut మైనస్ ఆఫ్ gt స్క్వేర్. సో ఇక్కడ చూడండి ఈ హైట్ కూడా ఏంటంటే అప్పో డైరెక్షన్ వెళ్తా ఉంది కదా, పైనకి మళ్ళీ కింద పడతా ఉంది కాబట్టి లెటెస్ట్ కన్సిడర్ ఇట్ ఈస్ ఎ నెగిటివ్. ఎందుకు? మనకు సైన్ కన్వెన్షన్లో తీసుకున్నాం. సైన్ కన్వెన్షన్లో h ప్లేస్లో ఏంటంటే నెగిటివ్ తీసుకున్నాం. ఎవెన్ ఇట్ ఈస్ సో అంటే రెఫరెన్స్ పాయింట్ నుండి డౌన్వర్డ్ డైరెక్షన్ వెళ్తున్నప్పుడు జనరల్గా నెగిటివ్ తీసుకుంటాం కదా. సో h ఈజ్ ఈక్వల్స్ టు ut మైనస్ ఆఫ్ gt స్క్వేర్. సో ఇక్కడ మనకు ఇనీషియల్ వెలాసిటీ ఇచ్చాడు, తర్వాత టైం కూడా తెలుసు. ఓకేనా, సో మనం ఇక్కడ కనుక్కోవాల్సింది ఏంటంటే హైట్ కనుక్కోవాలి. సో ఇక్కడ h ఈజ్ ఈక్వల్స్ టు సో u ఎంత? u అనేది 14.7. సో నెక్స్ట్ టైం ఎంత ఇచ్చాడు చూడండి 5 ఇచ్చాడు. ఓకే, సో మైనస్ సో ఆఫ్ ఇంటూ g వాల్యూ అనేది సో 9.8 ఇచ్చాడా. ఓకే, g వాల్యూ 9.8 తీసుకుందాం, ఎందుకంటే ఇక్కడ ఆన్సర్స్ అనేది పాయింట్స్లో ఉంది కాబట్టి. సో 9.8 సో ఇంటూ t అనేది 5 స్క్వేర్ కాబట్టి 5 × 5. ఓకేనా, నెక్స్ట్ చూడండి ఇక్కడ h ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ h ఈజ్ ఈక్వల్స్ టు సో 14.7 5 జా 7 5 జా 35. నెక్స్ట్ 20 23 5 1 జా 5 7 అంటే 73.5. సో ఇది 73.5 మైనస్ సో ఇక్కడ చూడండి సో 2 1 జా నెక్స్ట్ 2 4 జా 8 అండ్ 2 9 జా. ఓకేనా, సో ఇక్కడ చూడండి 4.9 × 25. సో 5 5 జా 25 కదా, కాబట్టి 25 × 4.9 లేదంటే 49 చేద్దాం. ఓకేనా, సో 45 5 నెక్స్ట్ 18 నెక్స్ట్ 22 నెక్స్ట్ 4 5 జా 20. ఓకేనా, సో 4 2 జా 8 అంటే 10. ఓకే, సో 5 2 2 1. సో 1 పాయింట్ దగ్గర కాబట్టి సో 122.5. ఎంత ఇది 122.5. చూడండి ఇక్కడ ఈ 122.5 సో మైనస్ 73.5 ఎంత అవుతుంది చూడండి ఇక్కడ 122.5 మైనస్ సో మైనస్ ఎంత అది 73.5. సో 0. సో నెక్స్ట్ ఇక్కడ 12 కాబట్టి 7
8 9 ఓకేనా. సో 9. సో నెక్స్ట్ 11. సో 11 అంటే సో ఇట్ విల్ బి 4 అంటే 49.0 ఓకేనా. ఎంత వస్తుంది అంటే మైనస్ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 49.0 లేదా 49 అని చెప్పేసి తీసుకోవచ్చు. ఈ మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది కదా, హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు 49 ఓకే 49 మీటర్స్. సో దిస్ ఈజ్ వాట్ ద హైట్. చూడండి ఇక్కడ ఆన్సర్ ఏముంది 49 మీటర్స్, ఆప్షన్ సి ఈస్ కరెక్ట్ ఆన్సర్ ఓకే 49 మీటర్స్. అంటే ఇక్కడ హెచ్ ప్లేస్లో సో సైన్ కన్వెన్షన్లో మైనస్ తీసుకుంటామండి, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే అప్పో డైరెక్షన్లో ప్రొజెక్ట్ చేసినాం కాబట్టి ఇక్కడ కూడా ఏంటి హాఫ్ మైనస్ జీటీ వస్తుంది ఓకేనా, మైనస్ జీటీ వస్తుంది అప్పో డైరెక్షన్ ఉంది కాబట్టి ఓకే. సో దిస్ ఇస్ వాట్ దిస్ క్వశ్చన్ నెంబర్ 9. So next, see the 10th question. A body projected vertically up with velocity u from the top of a tower reaches the foot of the tower with velocity 2u. So then height of the tower is ఓకేనా. అంటే ఇక్కడ ఇనీషియల్ వెలాసిటీ ఇచ్చాడు, తర్వాత ఫైనల్ వెలాసిటీ ఇచ్చాడు, మనము హైట్ ఆఫ్ ది టవర్ని కనుక్కోవాలండి ఓకేనా. సో హైట్ ఆఫ్ ది టవర్ని మనం కనుక్కోవాలి. సో ఇక్కడ ఫార్ములా చూడండి. సో జనరల్గా వి స్క్వేర్ ఓకేనా, వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సో 2gh ఓకేనా. సో దీని నుండి మనం వి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ ఏం రాయొచ్చు అండి, యూ స్క్వేర్ ప్లస్ 2gh రాయొచ్చు కదా. సో యూ స్క్వేర్ ప్లస్ 2gh, ఇక్కడ నుండి వి ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ సో యూ స్క్వేర్ ప్లస్ సో 2gh రాయొచ్చు. సో ఇక్కడ నుండి మరి ఈ రూట్ పోవాలంటే ఏంటంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ కదా, బోత్ సైడ్స్ స్క్వేరింగ్ చేస్తే ఏమైందంటే వి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సో యూ స్క్వేర్ ప్లస్ 2gh ఓకేనా. సో ఇక్కడ ఇనీషియల్ వెలాసిటీ ఇచ్చాడు, అంటే ఇనీషియల్ వెలాసిటీ u ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఇచ్చాడు, ఇనీషియల్ వెలాసిటీ u ఇచ్చాడు, నెక్స్ట్ ఫైనల్ వెలాసిటీ v ఈజ్ ఈక్వల్స్ టు 2u ఇచ్చాడు ఓకేనా. సో ఇక్కడ v కాబట్టి 2u హోల్ స్క్వేర్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు u స్క్వేర్ సో ప్లస్ 2gh ఓకేనా. ఫ్రమ్ దిస్ ఇది 4u స్క్వేర్ అండి, సో మైనస్ ఓకేనా, ఈ u స్క్వేర్ యువతలు తీసుకొస్తే మైనస్ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2gh. ఫ్రమ్ దిస్ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటే 3u స్క్వేర్ బై 2g ఓకేనా, హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు 3u స్క్వేర్ బై 2g. సో దిస్ ఈజ్ వాట్ ద ఆన్సర్. సో ఆప్షన్ 4 ఈస్ రైట్, 3u స్క్వేర్ బై 2g ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్. సో టూ బాడీస్ ఆర్ ప్రొజెక్టెడ్ ఎట్ యాంగిల్స్ ఆఫ్ 45 degree and 60 degree with the horizontal with the same velocity simultaneously. Ratio of their horizontal ranges is ఓకేనా. అంటే ఇక చూడండి టూ బాడీస్ని ప్రొజెక్ట్ చేశారండి, ఒకటేమో 45 degrees యాంగిల్తో ప్రొజెక్ట్ అయింది, సెకండ్ వన్ ఏంటి 60 degrees యాంగిల్తో ప్రొజెక్ట్ అయింది. సో అయిన తర్వాత విత్ ద హారిజెంటల్ విత్ ద సేమ్ వెలాసిటీస్ సైమిల్టేనియస్లీ, అంటే హారిజెంటల్గా ప్రొజెక్ట్ అయిందని చెప్పేసి మీనింగ్. హారిజెంటల్గా ప్రొజెక్ట్ అయిందంటే యాంగిల్ ఏమో 45 degrees ఒకటి, తర్వాత ఒకటి ఎంతంటే 60 degrees ఓకేనా. తర్వాత ఏం కనుక్కోమన్నా చూడండి, రేషియో ఆఫ్ దేర్ హారిజెంటల్ రేంజెస్, హారిజెంటల్ రేంజెస్ రేషియో కనుక్కోమని చెప్పాడు ఓకేనా. సో ఇక్కడ చూడండి మనకి జనరల్గా ప్రొజెక్టైల్ మోషన్లో మనం డిస్కస్ చేసాం. సో అదేంటంటే రేంజ్ ఓకేనా, రేంజ్ ఈస్ రేంజ్ ఏంటంటే చూడండి ఇక్కడ రేంజ్ ఈస్ యూ స్క్వేర్ ఓకేనా, యూ స్క్వేర్ సైన్ 2θ అంటే ఓకేనా, యూ స్క్వేర్ సైన్ 2θ బై 2g ఓకేనా. సో యూ స్క్వేర్ సైన్ 2θ బై 2g ఓకే. సో దిస్ ఈజ్ వాట్ ద రేంజ్ అండి. సో ఇక్కడ ఫస్ట్ రేంజ్ అనేది తీసుకున్నాం అనుకోండి, ఫస్ట్ది ఒక యాంగిల్తో ప్రొజెక్ట్ అయింది కాబట్టి దాన్ని రేంజ్ 1 అనుకుందాం. సో రేంజ్ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఎలా తీసుకుంటాం అంటే ఇక్కడ యూ స్క్వేర్ సైన్ 2θ1 అనుకుందాం. సో 2θ1 బై 2g. సో దిస్ ఈజ్ వాట్ ద రేంజ్ 1 ఓకేనా, ఫస్ట్ వన్. సో నెక్స్ట్ సెకండ్ రేంజ్ అండి R2. R2 ఈజ్ ఈక్వల్స్ టు ఏంటంటే యూ స్క్వేర్ సైన్ సో 2θ2 బై 2g అండి ఓకేనా. సో దిస్ ఈజ్ వాట్ ద సెకండ్ రేంజ్. ఇప్పుడు ఇక్కడ అడిగింది ఏంటంటే రేంజ్ రేషియో అడిగాడు, అంటే R1 బై R2 అడిగాడు అండి ఓకేనా, R1 బై R2. సో R1 బై R2 అంటే దిస్ వన్ బై దిస్ వన్ ఓకే. ఇప్పుడు ఏమైతే చూడండి ఇక్కడ యూ స్క్వేర్ సైన్ 2θ1 బై 2g సో డివైడెడ్ బై అగైన్ ఇయర్ యూ స్క్వేర్ సైన్ 2θ2 బై 2g కదా. సో ఇక్కడ చూడండి ఈ 2g క్యాన్సిల్ అవుతుందండి, నెక్స్ట్ ఇక్కడ యూ స్క్వేర్ ఓకేనా. మిగిలింది ఏముంది చూడండి ఇక్కడ R1 బై R2 ఈజ్ ఈక్వల్స్ టు సైన్ 2θ1 బై సైన్ 2θ2 ఓకేనా. సో ఇక్కడ మనకు టీటా వాల్యూస్ ఇచ్చాడు ఓకేనా. సో ఇక్కడ θ1 ఈజ్ ఈక్వల్స్ టు 45 degrees ఇచ్చాడు, నెక్స్ట్ θ2 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఇచ్చాడంటే θ2 ఈజ్ ఈక్వల్స్ టు 60 degrees ఇచ్చాడు ఓకేనా. జస్ట్ సబ్స్టిట్యూట్ దిస్ వాల్యూస్ ఇన్ దిస్. అప్పుడు ఏమైతే చూడండి, సో ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే R1 బై R2 సో ఈజ్ ఈక్వల్స్ టు సైన్ 2θ కదా, సైన్ 2. సో టీటా ఎంత ఇచ్చాడు ఇక్కడ చూడండి 45 degrees ఇచ్చాడు, 2 × 45 degree
డివైడెడ్ బై సైన్. సో 2θ కదా, 2 ఇంటూ 60 డిగ్రీస్ ఇచ్చాడు. ఓకేనా, 60 డిగ్రీస్ ఇచ్చాడు. అప్పుడు 2 ఇంటూ 45 ఎంత ఇవ్వండి, R1 బై R2 ఈజ్ ఈక్వల్స్ టు సైన్ 45 ఇంటూ 2 అంటే సైన్ ఎంత అవుతుంది, 90 డిగ్రీస్ అవుతుంది కదా, సైన్ 90. సో బై సైన్ 2 ఇంటూ 60 అంటే సైన్ 120. ఓకేనా, సైన్ 90 అని చెప్పేసి తీసుకుందాం ఇక్కడ. సైన్ 90 బై సైన్ 120 డిగ్రీస్. చూడండి ఇక్కడ సైన్ 90 వాల్యూ 1 అండి. మరి సైన్ 120 డిగ్రీస్ ఎలా తీసుకుంటామంటే చూడండి ఇక్కడ సైన్ 120ని ఇలా రాయొచ్చు కదా, సైన్ 120 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్స్ ఎలా రాయొచ్చు అంటే సైన్ 90 ప్లస్ టీటా రాయొచ్చు, 90 ప్లస్ టీటా అని చెప్పేసి రాయొచ్చు. అంటే సో ఎలా రాయొచ్చు, టీటా ప్లేస్లో 30 తీసుకోవచ్చు కదా, 30 తీసుకుంటాం. అంటే సైన్ 90 ప్లస్ 30, సైన్ అంటే ఏమైతే ఇక్కడ కాస్ అవుతుంది కాబట్టి కాస్ 30 డిగ్రీస్ అవుతుంది. సో దీని వాల్యూ ఎంత అవుతుంది, కాస్ 30 డిగ్రీస్. చూడండి ఇక్కడ ఈ ప్లేస్లో సైన్ 120 ప్లేస్లో మనము కాస్ 30 డిగ్రీస్ తీసుకోవచ్చు. కాబట్టి R1 బై R2 ఈజ్ ఈక్వల్స్ టు సైన్ 90 వాల్యూ అనేది 1 అండి. సో నెక్స్ట్ ఇక్కడ కాస్ 30 కదా, కాస్ 30 వాల్యూ అనేది సో జనరల్గా √3/2. కాస్ 30 వాల్యూ ఎంత, √3/2. ఫ్రమ్ దిస్ R1 రేషియో R1 బై R2 ఈజ్ ఈక్వల్స్ టు 2/√3 అండి. సో 2/√3. సో దిస్ ఈజ్ వాట్ ద రేంజ్, 2/√3. సో దిస్ ఈజ్ వాట్ ద ఆన్సర్. B ఈజ్ ఈక్వల్స్ B, దట్ ఈస్ 2/√3 లేదా 2:√3. ఓకేనా, సో ఆప్షన్ B ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, సో ఇఫ్ అన్ ఆబ్జెక్ట్ టు ఫాల్ ఫ్రమ్ ఏ హైట్ అండ్ టేక్స్ 2 seconds ఇన్ రిమైనింగ్ టు బాటమ్, అంటే బాటమ్కి రీచ్ అవ్వడానికి 2 seconds పట్టిందండి. అంటే సర్టన్ హైట్ నుండి అది ఫాల్ అవుతూ ఉంది. సో బాటమ్కి రీచ్ అవ్వడానికి 2 seconds టైం అనేది పట్టింది. తర్వాత సో నెక్స్ట్ చూడండి, వాట్ ఈస్ ద హైట్ ఫ్రమ్ విచ్ ఇట్ ఫాల్, అంటే హైట్ కనుక్కోమని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా, సో ఇక్కడ సో h హైట్ నుండి పడుతుందని చెప్పేసి అనుకున్నప్పుడు, అంటే ఫాల్ అవుతుంది అన్నప్పుడు, సో ఇక్కడ ఇనీషియల్ వెలాసిటీ 0 అవుతుంది కాబట్టి h ఈజ్ ఈక్వల్స్ టు ut ప్లస్ హాఫ్ at² కదా, హాఫ్ gt² లేదా హాఫ్ at². సో ఆ కేసులో ఇనీషియల్ వెలాసిటీ 0 కాబట్టి u టర్మ్ మొత్తం 0 అయిపోతుంది. సో కాబట్టి అక్కడ నుండి ఏమైతే చూడండి, h ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ gt² అవుతుంది. h ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ gt². ఫ్రమ్ దిస్ h ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ సో g వాల్యూ g. సో నెక్స్ట్ t అనేది ఎంత అండి, 2 seconds కదా, 2². ఓకేనా, సో ఫ్రమ్ దిస్ h ఈజ్ ఈక్వల్స్ టు 1/2 ఇంటూ 10 ఇంటూ 4. ఓకేనా, 2² 4 కాబట్టి సో 2 1s are 2, నెక్స్ట్ 2 2s are. సో ఫ్రమ్ దిస్ h ఈజ్ ఈక్వల్స్ టు 20 meters. సో h ఈజ్ ఈక్వల్స్ టు 20 meters, దట్ ఈస్ ఆప్షన్ D. ఓకే, సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఏ బాల్ ఈస్ థ్రోన్ అప్వర్డ్స్ విత్ అన్ ఇనిషియల్ వెలాసిటీ ఆఫ్ 25 meter/seconds, అంటే ఇనిషియల్ వెలాసిటీ 25 meter/seconds ఇచ్చాడు. హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ టు రీచ్ ఇట్స్ హైట్ పాయింట్ ఆర్ హైయెస్ట్ పాయింట్. ద వాల్యూ ఆఫ్ g కెన్ బి టేకెన్ యాజ్ 10 meter/seconds, అంటే హైయెస్ట్ పాయింట్ రీచ్ అవ్వడానికి ఎంత టైం పడుతుందని చెప్పేసి అడిగాడు. చూడండి ఇక్కడ ఏమేమి ఇచ్చారు చూడండి, ఇనిషియల్ వెలాసిటీ ఇచ్చాడు కదా, u ఈజ్ ఈక్వల్స్ టు 25 meter/seconds, 25 meter/seconds ఇచ్చాడు. సో తర్వాత అది హైయెస్ట్ పాయింట్కి రీచ్ అయిందంటే ఫైనల్ వెలాసిటీ 0 అవుతుంది కదా, హైయెస్ట్ పాయింట్కి రీచ్ అయిందంటే ఫైనల్ వెలాసిటీ 0 అవుతుంది. మనం అనుకోవాల్సింది ఏంటంటే ఎంత టైం తీసుకుంటుంది ఆ ఆబ్జెక్ట్ అనేది, ఆ బాడీ అనేది హైయెస్ట్ పాయింట్కి రీచ్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటుంది అనేది టైం కనుక్కోవాలి. సో అప్పుడు ఫార్ములా చూడండి, u ఈజ్ ఈక్వల్స్ టు v ఈజ్ ఈక్వల్స్ టు u ప్లస్ at ఆర్ gt అని చెప్పేసి తీసుకుందాం, u ప్లస్ gt. చూడండి ఇక్కడ v అనేది ఏంటి, ఫైనల్ వెలాసిటీ కాబట్టి 0 అండి. సో నెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు u అనేది ఎంత, u అనేది 25. ఓకేనా, u ఈజ్ 25 అండ్ నెక్స్ట్ సో ప్లస్ g వాల్యూ, g అంటే ఎంత, ఇది 10 కదా, 10t. ఓకే, ఫ్రమ్ దిస్ 10t ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాయొచ్చు అండి, 10t ఈజ్ ఈక్వల్స్ టు 25. సో దట్ ఈస్ -25. సో నెక్స్ట్ t ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, -25/10. ఓకేనా, సో ఇక్కడ దెన్ t ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అయిందంటే సో 2.5. ఓకేనా, 2.5 మైనస్ ఎందుకంటే ఇక్కడ చూడండి, సో ఇక్కడ అప్వర్డ్ డైరెక్షన్ వెళ్తుంది కాబట్టి నెగిటివ్ సైన్ అని చెప్పేసి తీసుకుంటాం కాబట్టి టైం అనేది నెగిటివ్లో ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ టేక్ ఇట్ యాజ్ ఏ 2.5 seconds. ఓకేనా, 2.5 seconds. సో దట్ ఈస్ వాట్ ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్, 2.5 seconds. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్, సో ఇఫ్ ద ఫోర్స్ ఆఫ్ 3 newtons ఈస్ అప్లైడ్ ఆన్ an object, the mass of the object is 50 kgs, then what will be the velocity of the object after 4 seconds. ఓకేనా, సో ఆఫ్టర్ 4 seconds దాని వెలాసిటీ ఎంత అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు. ఓకేనా, సో ఇక్కడ ఏమేమి ఇచ్చాడో రాద్దాం. ఫస్ట్ ఏమి ఇచ్చాడు అంటే ఫోర్స్ ఇచ్చాడండి. ఫోర్స్ ఎంత ఇచ్చాడు, సో 3 newtons ఫోర్స్ అనేది ఇచ్చాడు. సో నెక్స్ట్ ఏమి ఇచ్చాడు అంటే దాని మాస్ ఇచ్చాడు. ఓకేనా, సో మాస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఏమి ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు, సో 50 kgs ఇచ్చాడు. m ఈజ్ 50 kg. సో m ఈజ్ 50 kg ఇచ్చాడు.
సో దెన్ వాట్ విల్ బి ద వెలాసిటీ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఆఫ్టర్ 4 సెకండ్స్ అంటే వెలాసిటీ కనుక్కోవాలి మనం ఓకేనా ఆఫ్టర్ 4 సెకండ్స్ వెలాసిటీ కనుక్కోవాలి సో ఫస్ట్ ఇక్కడ యాక్సలరేషన్ కనుక్కున్నాం అనుకోండి ఏ ఈజ్ ఈక్వల్స్ ఏం రాస్తాం అంటే ఇక్కడ యాక్సలరేషన్ ఏ ఈజ్ ఈక్వల్స్ జనరలీ అకార్డింగ్ టు న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎం ఇంటూ ఏ సో ఫ్రమ్ దిస్ ఎం ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ బై ఎం సో ఎఫ్ ఎంత ఇచ్చాడు 3 న్యూటన్స్ ఇచ్చాడు నెక్స్ట్ ఎం వచ్చేసి 50 kgs ఇచ్చాడు ఓకేనా ఇది ఏ వాల్యూ ఓకేనా సో మనకి ఇక్కడ ఇఫ్ ఏ ఫోర్స్ 5 న్యూటన్స్ ఈజ్ అప్లైడ్ ఆన్ ఆబ్జెక్ట్ ద మాస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈజ్ 50 kgs దెన్ వాట్ విల్ బి ద వెలాసిటీ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఆఫ్టర్ 4 సెకండ్స్ వెలాసిటీ కనుక్కోవాలండి ఓకేనా సో ఇక్కడ యాక్సలరేషన్ ఇచ్చాడు మనం ఏం కనుక్కోవాలంటే వెలాసిటీ కనుక్కోవాలి సో వెలాసిటీ ఎలా కనుక్కుంటాం చూడండి ఇక్కడ సో వెలాసిటీ అంటే జనరల్గా యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్స్ టు వెలాసిటీ బై టైం కదా ఫార్ములా వెలాసిటీ బై టైం మనకు టైం ఏమని ఇచ్చాడు ఎంత ఇచ్చాడు 4 సెకండ్స్ ఇచ్చాడు కాబట్టి వెలాసిటీ v ఈజ్ ఈక్వల్స్ టు ఏమని తీసుకోవచ్చు అంటే సో a ఇంటూ టీ తీసుకోవచ్చా v ఈజ్ ఈక్వల్స్ టు a ఇంటూ టీ తీసుకోవచ్చు వెలాసిటీ v ఈజ్ ఈక్వల్స్ టు ఏ వాల్యూ ఎంత ఇచ్చాడండి ఇది 3/50 ఇచ్చాడు సో 3/50 ఇచ్చాడు సో నెక్స్ట్ సో టైం ఎంత ఇచ్చాడు చూడండి 4 సెకండ్స్ ఇచ్చాడు టైం 4 సెకండ్స్ ఇచ్చాడు ఇక్కడ చూడండి సో 2 2s నెక్స్ట్ 2 25s ఓకేనా సో నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ 2 1s నెక్స్ట్ 2 12.5 ఓకే 12.5 సో 3/12.5 సో 3/12.5 అనేది వస్తుంది కదా 3/12.5 సో ఇక్కడ 3/12.5లో ఆన్సర్స్ ఏమైనా ఉన్నాయా లేవు కాబట్టి దీన్ని సింప్లిఫై చేసి చూడండి ఎంత అవుతుంది దీన్ని సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 30 సో 30/12.5 అంటే 125 రాయొచ్చు ఓకేనా 30/125 సో చూడండి ఇక్కడ 30 ఏం రాయొచ్చు అంటే 125 రాయొచ్చు కదా సో ఇక్కడ సో 30/125 అంటే సో 30ని 125తో అంటే 300 తీసుకుందాం ఓకేనా సో 300ని 125 అంటే 125 2s సో 125 2s ఓకే 0 పాయింట్ తీసుకుంటాం కదా 0 పాయింట్ 125 2s సో ఎంత 250 ఓకేనా సో 2s 250 అవుతుంది కదా సో 2s 250 అవుతుంది సో 250 అంటే రిమైనింగ్ ఎంత 50 కదా సో 50 అంటే అగైన్ 0 తీసుకున్నాం అనుకోండి అగైన్ 0 తీసుకుంటే ఎంత సో 2 ద 250 4s అవుతుంది కాబట్టి 0.24 అండి ఓకేనా సో ఆన్సర్ ఎంత వస్తుంది అంటే ఇక్కడ సో v ఈజ్ ఈక్వల్స్ టు సో 0.24 మీటర్ ఫర్ సెకండ్స్ 0.24 మీటర్ ఫర్ సెకండ్స్ సో ఫస్ట్ వన్ 0.24 మీటర్ ఫర్ సెకండ్స్ ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఓకేనా సో నెక్స్ట్ వన్ సో ఏ ఫోర్స్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఇచ్చాడండి ఎంతది 75 న్యూటన్స్ ఓకేనా సో ఏ ఫోర్స్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ 75 న్యూటన్స్ దట్ ఈస్ అప్లైడ్ ఆన్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ 10 సెకండ్స్ ఓకేనా అంటే 10 సెకండ్స్ వరకు అప్లై చేశాడు ఓకేనా సో నెక్స్ట్ వన్ చూడండి ఇఫ్ మాస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈజ్ 15 kgs మాస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈజ్ 15 kgs దెన్ ఫైండ్ ఇట్స్ యాక్సలరేషన్ ఓకేనా యాక్సలరేషన్ మనం కనుక్కోవాలి చూడండి ఇక్కడ అకార్డింగ్ టు న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎం ఇంటూ ఏ కదా ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎం ఇంటూ ఏ దాని నుండి యాక్సలరేషన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ బై ఎం ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ బై ఎం సో ఇక్కడ ఎఫ్ వాల్యూ ఇచ్చాడు ఫోర్స్ ఎంత 75 న్యూటన్స్ ఇచ్చాడు 75 న్యూటన్స్ ఇచ్చాడు సో తర్వాత ఎం వాల్యూ ఎంత ఇచ్చాడు 15 kgs ఇచ్చాడు చూడండి ఇక్కడ 75/15 సో ఇక్కడ 5 3s నెక్స్ట్ 5 1s 5 5s ఓకేనా సో 3 1s 3 5s ఓకేనా సో ఇక్కడ 5 మీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్ 5 మీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్ సో యాక్సలరేషన్ ఏ ఈజ్ ఈక్వల్స్ ఎంత ఇది 5 మీటర్ ఫర్ second square so this is what the answer option A is correct so 5 meter for second square so these are the problems from laws of motion andi okay na so questions anedi basically ga simple numericals issa untaru okay na so you have to prepare these numericals also okay thanks for watching this video please subscribe 5 mantra career point like the video and share the video thank you to all